గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్ట్రైట్ టాక్. మొత్తానికి రాజద్రోహం సెక్షన్ దుర్వినియోగం అవుతుందన్న రఘురామకృష్ణరాజు ఎంపీ వ్యాఖ్యలు దేశం యావత్తు దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పలువురు పార్లమెంటు సభ్యులు ఇదే అంశం మీద సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నట్టుగా సమాచారం అందుతోంది. రచ్చబండలో తాను చేసింది రచ్చ లేకపోతే రాహిత్యమా అనే వివాదం ఒకవైపు కొనసాగుతుండగానే తన దాకా వచ్చేసరికి సెక్షన్ దుర్వినియోగమైందంటూ రఘురామ చేస్తున్న వ్యాఖ్యల మీద వైసీపీ అబ్జర్వేషన్స్ ఒక రకంగా ఉంటే, మిగిలిన అన్ని పార్టీల నుంచి నేతలు కావచ్చు, పార్లమెంటరియన్స్ కావచ్చు, వారి అబ్జర్వేషన్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అంతేకాదు ఆయన రాజ్యాంగాధిపతులకు రాసిన లేఖల వెనుక ఆంతర్యం కూడా ఈరోజు ఒక పెద్ద డిబేట్కి దారితీసింది ఢిల్లీ పొలిటికల్ కారిడార్స్లో. ఇదే అంశానికి సంబంధించిన ఈరోజు స్ట్రైట్ టాక్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు కె వెంకటరెడ్డి, వైసీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ. నమస్తే వెంకటరెడ్డి గారు. అలాగే చెవుల కృష్ణాంజనేయులు గారు, రాజకీయ విశ్లేషకులు, ఆయన కూడా జాయిన్ అయ్యారు. ఇక కేఎస్ ప్రసాద్ గారు, రాజకీయ విశ్లేషకులు. నమస్తే ప్రసాద్ గారు. మరి కాసేపట్లో ఎంవి రాజారాం సీనియర్ అడ్వకేట్, ఆయన కూడా జాయిన్ అయ్యారు. రాజారాం గారు నమస్తే అండి. రాజారాం గారు, చూశారు కదా ఈరోజు రఘురామకృష్ణరాజు గవర్నర్లకి లేఖ రాస్తూ తాను ఈ సెక్షన్ దుర్వినియోగం అవుతోంది అనే అంశాన్ని ప్రధానంగా లేవనెత్తడం ద్వారా దేశం మొత్తం ఒక చర్చ జరగటానికి ఒక వేదికను ఆయన క్రియేట్ చేశారు. అంటే ఆయన అరెస్టు తర్వాత చాలా డెమోక్రటైజ్డ్గా ఆయన వెళ్తున్నారు, చాలా పద్ధతిగా, అన్నీ కూడా లీగల్ ఫ్రేమ్లోనే. ఆయన ఏం చేసినా కూడా, ఆయన మాట్లాడినా, ఆయన రాసినా, లెటర్స్ ఇష్యూ చేసినా, ఒకవేళ మీడియాతో మాట్లాడాలని ఆయన భావించినా కూడా మొత్తం లీగల్ ఫ్రేమ్లోనే ఆయన రాసుకుంటూ వస్తున్నారు. తన మీద జరిగిన ఈ ప్రభుత్వం చేసిన ఈ హింసాకాండ మొత్తం దేశం మొత్తం చర్చ జరిగి తీరాలనే విధంగా ఆయన చేస్తున్న ఏర్పాటు కానీ, ఆయన చేస్తున్న ప్రక్రియలు కానీ, రకరకాల సెక్షన్స్ నుంచి, రకరకాల కారిడార్స్ నుంచి డిఫరెంట్ అబ్జర్వేషన్స్ మొత్తం ఫ్లోట్ అవటానికి దారి తీసేందుకు ఒక వేదిక అయితే ఆయన కల్పించారు. మీరేమంటారంటే ఆయన ఇవాళ రాసిన, ప్రత్యేకించి గవర్నర్లకు రాసిన లెటర్స్, దాని నుంచి తీసుకోగలిగిన లేకపోతే తీసుకోదలచిన ఇన్ఫరెన్స్ ఏంటి? There are the main issue ఏంటంటే ఇక్కడ సెక్షన్ సెడిషన్ ప్రొసీజర్ అంటే ఎగెనిస్ట్ గవర్నమెంట్ అని ఆ ఆస్పెక్ట్స్ లో మనం చూసుకుంటే, జర్నలిస్టులు అంటే ఇప్పుడు మీకు ఏబిఎన్ న్యూస్ ఛానల్ అండ్ అదర్ ఛానల్స్ అప్రోచ్ సుప్రీంకోర్టు ఏంటంటే వీటిలో కొన్ని గైడ్ లైన్స్ ఫిక్స్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఇష్యూలో కూడా మనకి అరెస్ట్ అంటున్నారు, తర్వాత బెయిల్ లేకుండా ఇది ఇబ్బంది పెడుతున్నారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోని దే వాంట్ టు ఫ్రేమ్ గైడ్ లైన్స్. ఆ గైడ్ లైన్స్ కోసం అది మ్యాటర్ ఈస్ పెండింగ్ నౌ. అయితే ఈయన కూడా ఇందులో రిఫరెన్స్ కొన్ని ఇస్తున్నాడు. ఆ రిఫరెన్స్ ప్రకారము మన ఎంపీ గారు చెప్తుంది ఏంటంటే, హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ క్యాన్సిల్ చార్జెస్ ఆఫ్ సెడిషన్ ఫ్రేమ్. క్యాన్సిల్ చేయలేదు, ఇట్ ఈస్ అండర్ కన్సిడరేషన్. అయితే రీసెంట్ గా వన్ మోర్ జడ్జిమెంట్ లో ఏంటంటే సెడిషన్ అన్నది ఒక ఆస్పెక్ట్స్ లో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో అది క్యాన్సిల్ చేసింది. సో దానికి దీనికి కోరిలేటెడ్ లేదు. అంటే ఒక జర్నలిస్ట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ 19(2) ప్రకారము అది రీసెంట్ జడ్జిమెంట్. ఎప్పుడైతే ఈ ప్రావిజన్స్ లో మనకి మీడియాని ఎప్పుడైతే వాళ్ళు ముందుకు తీసుకొచ్చారో, మీడియా వాళ్ళు సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయిన తర్వాత దాని మీద ఒక గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేద్దామని చెప్పి ఒక డెసిషన్కి వచ్చారు. తర్వాత ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అడ్రస్సింగ్ లెటర్స్ వన్ ఆఫ్టర్ ది అదర్. అంటే ఇక్కడ మీకేంటంటే సిబిసిఐడి మీద మీకు నమ్మకం లేదనా, లేకపోతే ఒక సిస్టమ్ మీద నమ్మకం లేదనా, లేకపోతే గవర్నమెంట్ పెట్టిన కేసులు కొట్టేయాలి కాబట్టి నేను ఈ రకంగా ప్రాపగాండా చేసుకొని వేరియస్ అథారిటీస్ కి నేను లెటర్లు ఇస్తున్నాను, అడ్రస్ చేస్తున్నాను అనేది ఒక ఆస్పెక్ట్. బెయిల్ కండిషన్స్ మనం బెయిల్ గ్రాంట్ చేసిన బెయిల్ క్లోజ్ అయిపోయింది అక్కడికి, కానీ బెయిల్ కండిషన్స్ అన్నవి ఇట్ రిమైన్స్ ఫర్ ఎవర్. అంటే రాజారాం గారు, నేను అడుగుతున్నది ఏంటంటే, బెయిల్ కండిషన్స్ పక్కన పెడితే గవర్నర్లకి ఒక ఎంపీ లేఖ రాయటంలో తప్పేంటండి? అంటే అదేమన్నా బెయిల్ కండిషన్స్ ని అట్రాక్ట్ చేసే అంశమా? అంటే ఇక్కడ మీరు లెటర్ అడ్రస్ చేసుకోవచ్చు, కానీ ఇట్ ఈస్ పబ్లిష్డ్ టు, అంటే ఇట్ ఈస్ లీక్డ్ టు ది మీడియా ఆల్సో. ఓకే, అదైతే బెయిల్ కండిషన్స్ ని, అది ఖచ్చితంగా బెయిల్ కండిషన్స్ ని అట్రాక్ట్ చేస్తుందంటారా? అది లీక్ చేయటం, మీడియాకి వెళ్ళటం అనేది. అంటే నాకు ఇక్కడ బేసిక్గా ఉన్న సందేహం ఏంటంటే, ఆయన ఒక ప్రజాప్రతినిధి అండి, ఆయన గవర్నర్కి లెటర్ అడ్రస్ చేశారు. ఆ లెటర్ అడ్రస్ చేసింది మీడియాకి చేరటంలో తప్పేంటని నేను అడుగుతున్నది. ఏ రకంగా అది బెయిల్ కండిషన్స్ని అట్రాక్ట్ చేస్తుంది?
మీకు బెయిల్ కండిషన్స్ లో మీరు క్లాస్ 4 ఆల్రెడీ చూసుకుంటారు మీరు. క్లాస్ 4 లో ఏంటంటే స్పెసిఫిక్ గా ఈ కేసు విషయంలో మీరు కైండ్లీ ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఈ కేసు విషయంలో మనం మీరు ఆ మీడియాకు కానీ దీనికి కానీ మీరు ప్రస్తావన తీసుకురావద్దు అని చెప్పి స్పెసిఫిక్ గా ఇచ్చింది. ఆ స్పెసిఫిక్ కండిషన్స్ ఇచ్చినప్పుడు మీరు ఏంటంటే మీరు గవర్నర్ కి, ప్రెసిడెంట్ కి, లేకపోతే సుప్రీం కోర్టుకి, లేకపోతే ఇంకా అథారిటీస్ కి యు ఆర్ ఎట్ లిబర్టీ టు అడ్రస్ లెటర్స్. బట్ ఇట్ షుడ్ బి కాన్ఫిడెన్షియల్. అది కాన్ఫిడెన్షియల్ గా ఉండాలి. కాన్ఫిడెన్షియల్ ఉండాలి, బట్ షుడ్ నాట్ బి పబ్లిష్డ్. రివీల్ టు ది పబ్లికేషన్ అన్నది ఏంటంటే మీకు యూ వాంట్ వైడ్ పబ్లికేషన్. దెర్ ఆర్ ది 2 ఇష్యూస్ అండి. ఇక్కడ ఎంత అవుతుందంటే ఒక ఇష్యూ ఏంటంటే మీరు ఇక్కడ నేను బాధపడుతున్నాను, నా మీద యాక్షన్ ఉన్నది, లేదా నా మీద థ్రెట్ ఉన్నది కాబట్టి నాకు రక్షణ ఇవ్వండి అనేది ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్. ఇక్కడ సెకండ్ వ్యూలో ఏంటంటే ఇక్కడ మీరు ఒక అడ్రస్ గవర్నమెంట్ కి స్పెసిఫిక్ గా చేస్తూ గవర్నమెంట్ కి మీరు అడుగుతున్నారు ఏంటంటే ఇట్లా ఉన్నాయి నాకు, ఆయనమో జగన్ నన్ను హింస చేస్తున్నాడు అని. కానీ ఇది నువ్వు పబ్లిష్ చేయడం అనేది వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ అన్నది ఇట్స్ ఎ పాయింట్ ఆఫ్ ఇష్యూ. అండ్ ఈస్ నౌ ఇస్ ఎ సెంటర్ ఆఫ్ ది ఎంటైర్ న్యూస్ అనమాట. బికాస్ ఈ వాంటెడ్ టు ఇన్వైట్ డిబేట్ అని, తర్వాత ఒక ఏమంటారు వాట్ వి కాల్ పబ్లిసిటీ. So he wants publicity also, which is not good, and it is contrary to law. అది అంటే నాట్ గుడ్ అనేది మీ వ్యక్తిగత అభిప్రాయమా, లేకపోతే ఇట్ ఈస్ కాంట్రరీ టు లా అనే అంశం కాబట్టి అది అభ్యంతరకరం అని మీరు అనుకుంటున్నారా? Contrary to the judgment rendered in the bail application, class 4 కి సంబంధించి ఇది contrary. It's not personal. It is a general. And specific in respect of this particular case. అంటే ఈయనకి ఏంటంటే ఒక అలవాటు అయిపోయింది. అంటే ఈయననే కాదు, ఇది ఏమవుతుందంటే ఇట్ హాస్ బికమ్ ఏ ట్రెడిషన్ నౌ, ప్రోటోకాల్ అయిపోతుంది రేపు పొద్దున్న. అంటే నేను ఇప్పుడు రేపు కోర్టుకి వెళ్ళి కోర్టులో కేసు వేసుకొని నాకు ఇట్లా అన్యాయం చేస్తున్నారని చెప్తూ ఒక పక్కనేమో పబ్లిక్ రిలీజ్ చేస్తూ ఆ ప్రెస్ కి రిలీజ్ చేస్తూ ఇక్కడ ఏంటంటే ఐ వాంట్ పబ్లిసిటీ. మీరు రీసెంట్లీ చూస్తుంటారు మీరు ఆ సినీ యాక్టర్ చావ్లా, ఆమె ఏం చేసింది, షీ ఫైల్డ్ ఎ కేస్ అగైన్స్ట్ 5G చేస్తూ తన తాలూగా వేరియస్ పర్సన్స్ కేమో ఆ లింక్ అంతా సబ్మిట్ ఇచ్చేసింది, అంటే ట్రాన్స్మిటెడ్. ఆ లింక్ వల్ల ఏమైంది, ఒకటి పాటలు పాడటము, డిస్టర్బ్ ది ప్రొసీడింగ్స్, అల్టిమేట్లీ ఏమైంది, సుప్రీంకోర్టు సీరియస్ అయింది. అంటే ఇక్కడ ఏమంటున్నానంటే ఇక్కడ నువ్వు కోర్టుకు వచ్చినప్పుడు కోర్టు విషయంలో నీ వరకు నువ్వు చూసుకోవాలి, పక్కవాడి సంగతి నీకు అనవసరం. బయటకు వచ్చిన తర్వాత కోర్టులో ఇట్లా చెప్పాను, అక్కడ అట్లా చెప్పాను, ఇక్కడ ఇలా జరిగింది కాబట్టి అది నాకు బెయిల్ ఇట్లా ఇచ్చారు, బెయిల్ కండిషన్స్ ఈ రకంగా ఉన్నాయి, ఇవన్నీ ఏంటంటే ఇట్ అపియర్స్ టు బి సంథింగ్ రాంగ్ సమ్వేర్. ఈ సిస్టమ్ ఏంటంటే యాక్చువల్ గా దీన్ని సెటరేట్ చేసుకోవాలి. సెటరేట్ చేసుకోకపోతే ఏమవుతుందంటే ఇట్ హాస్ బికమ్ ఏ ట్రెడిషన్ అండ్ వాట్ వి కాల్ ఫ్యూచర్ ప్రిసిడెంట్ అయిపోతుంది. అంటే పబ్లిక్ ఏమవుతుందంటే ఆయనే చేశారు మనం చేయడానికి ఏముంది అని. సో అది ఒక రకంగా దుర్వినియోగం అవుతుంది. రైట్. ప్రసాద్ గారు విన్నారు కదా, అంటే ఆయన రాసిన, అంటే గవర్నర్కి కానీ లేకపోతే అత్యున్నత న్యాయ వ్యవస్థలకు ఆయన ఎవరికైనా లెటర్స్ రాసుకోవచ్చు, ప్రజాప్రతినిధిగా ఆయనకు ఆ స్వేచ్ఛ ఉంది. అయితే ఆ రాసిన లెటర్స్ మీడియాకి లీక్ అవటము, అంటే ఆయన ఉద్దేశపూర్వకంగా చేసి ఉండకపోవచ్చేమో, ఆ లీక్ అవటం అనేది ఖచ్చితంగా దట్ అట్రాక్ట్స్ ది బెయిల్ కండిషన్స్ అనేది సీనియర్ అడ్వకేట్ రాజారాం గారి అబ్జర్వేషన్ అండి, ఇన్ కాంట్రరీ టు లా అని. ముందుగా ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు నమస్కారం. ప్యానల్లో ఉన్న పెద్దలు ఆంజనేయులు గారికి, రాజారాం గారికి, వెంకటరెడ్డి గారికి మీకు నమస్తే అండి. ఇక్కడ మనం మహానటి సావిత్రి సినిమా, పుష్పక విమానం సినిమా రెండు చూసామండి. ఓ దాంట్లో మాటలుండు, ఓ దాంట్లో నటన ఎక్కువ ఉంటుంది. మహానటుడికి సంబంధించిన సినిమా అయితే రాలేదు. ఇది నటనకి సుప్రీంకోర్టు అనే సినిమాతోనే ఈయన నటిస్తున్నాడు. అంటే ఆ గౌరవ సుప్రీంకోర్టుకి ఇచ్చిన తీర్పుకి వాల్యూ ఏంటో, ఆ క్లాస్ 4 మీద ఎంత కేటగారికల్ చెప్పారంటే యూ షుడెంట్ ఎక్స్ప్రెస్ సర్టన్ వ్యూస్. అంటే వ్యవస్థ మీద నీకు గౌరవం, దగ్గర పెద్దలు రాజారాం గారు చాలా చక్కగా చెప్పారు. నీకు వ్యవస్థ మీద ఎప్పుడైతే నీకు గౌరవం తగ్గిస్తూ పక్క వాళ్ళకి, ఇఫ్ యూ సెట్ ఇట్ ఈస్ ఎ ప్రెసిడెంట్ అనుకోండి, హెన్స్ ఫోర్త్ జరిగే రెప్రికేషన్స్ ఏంటంటే సామాన్య మానవులకి సాధారణంగా 190 మంది సినిమాలు చూసి ప్రభావితమైన వాళ్ళే ఉన్నారు. అలాంటి వాళ్ళు ఈ విధమైన చర్యలతో ఇలా చెయ్యొచ్చా అని అనిపించే ప్రతిస్పందనగా ఉంది. ఇక్కడ గవర్నర్స్ కాన్క్లేవ్ అవుతుందంటే గవర్నర్స్ అందరి అటెన్షన్ ఇప్పుడు ఏంటంటే
ఈ 124A రాజద్రోహం కేసు, సెడిషన్ కేసు ఏదైతే ఉందో ఇది ఎన్నో సందర్భాల్లో ఒక హ్యూజ్ డిబేట్ నడుస్తుంది దేశం మొత్తం మీద. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు మైలేజ్ సంపాదించుకునే దాంట్లో ఇక్కడ మీరు గమనిస్తూ ఉంటారు, ఈ వ్యక్తి యొక్క ఈ ఎంపీ గారు చేసే ప్రతి చర్య ఎలా ఏంటంటే మొత్తం అటెన్షన్ డ్రాగింగ్ సినారియోలోనే మెలోటెక్గా సినిమాటెక్గా చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు ఈ సెడిషన్ కేసు కనుక 124A ఇది రద్దు చేయబడిందంటే నాకు చేసిన దానివల్ల రద్దు చేసిందన్న మైలేజ్ సంపాదించే ప్రక్రియ ఉన్నాడు. బట్ దీని మీద జరుగుతున్న సంవత్సరాల తరబడి జరుగుతున్న డిబేట్లు, దీని ప్రస్థానం, దీని ఔన్నత్యం ఇది ఏంటో కూడా ఎవరికి అర్థం కాకుండా నా వల్లే అన్నది అంటే ఎంతమంది ఎంపీలు రెస్పాండ్ అయ్యారు? సినిమా యాక్టర్లైన సుమలత గారు, ఇప్పుడు గౌరవ ఎంపీ ప్రసాద్ ఒక కేరళ ఎంపీ గారు రెస్పాండ్ అయ్యారు. రైట్ ప్రసాద్ గారు, అంటే ఒక ఎంపీగా రఘురామకృష్ణరాజు ఆయన అబ్జర్వేషన్స్ ఆయన వ్యక్తం చేయడానికి ఆయన స్వేచ్ఛ ఉంది, ఆయన చేస్తున్నారు. దాంట్లో తప్పు పట్టాల్సిన అవసరం నాకైతే కనిపెట్టలేదు. రెండు అంశం ఇంపార్టెంట్ ఒక్క విషయం ప్రసాద్ ఒక్క నిమిషం ఇంకా లెట్ మీ కంప్లీట్. నేను చెప్పాల్సింది ఇంకా పూర్తి కాలేదు. ఆయన ఒక ఎంపీగా ఆయన వ్యక్తం చేస్తున్నారు ఆయన అభిప్రాయాలు. ఆయన పట్ల జరిగిన హింస ప్రపంచం మొత్తానికి తెలియాలని ఆయన కోరుకోవట్లో తప్పలేదు. రేపు పొద్దున ఇంకొకరికి ఇలాంటి జరగకూడదనేది ఆయన భావన అయి ఉండొచ్చు కదా, మీరు ఎందుకు అలా అర్థం చేసుకోలేకపోతున్నారు? సార్ ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మీద జరుగుతున్న పోరాటం కాదు సార్. సుప్రీంకోర్టు ఆయనకి ఇచ్చిన ఒక వరప్రసాదం ఏంటంటే బెయిల్ తీసుకుని రెస్ట్ తీసుకోమని చెప్పిన దానికి ఇచ్చిన దాన్ని క్లాస్ 4లో కేటగిరికల్ గల డోంట్ ఎక్స్ప్రెస్ అన్న దాని మీద 4 పేజీలు రాసి ఇచ్చింది. బాబు క్లాస్ 4 ప్రకారం ఏంటంటే నువ్వు నోటితో అందరికీ చెప్పక ఈ కేసు పూర్వపరాలంటే కాలుకి సాక్స్లు వేసుకొని చూపిస్తావు, నెక్స్ట్ కాలు ఎత్తి చూపిస్తావు, ఇలాంటివన్నీ ప్రతిచర్యలు చూపించలేదండి, మీడియా చూపించింది. దయచేసి ఆయన ఏమనద్దు మీరు ఇక్కడ. మీడియా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చూపిస్తుంటే ఆయనకి అది ఎలా ఆపదిస్తారు ప్రసాద్ గారు మీరు? నేను అదే చెప్తున్నాను సార్, గౌరవ సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో గౌరవ సుప్రీంకోర్టు పట్ల అందరికీ గౌరవం ఉండాలి. దానివల్ల ఈ విధంగా న్యాయం జరుగుతుంది. అసలు అలాంటి న్యాయం ఆయనకి జరగడమే ఒక వండర్కి అని చెప్పొచ్చు. ఎందుకు చెప్పొచ్చు అంటే సామాన్యమైన వాడికి ఆ విధమైన న్యాయం ఆ సుప్రీంకోర్టులో అయితే సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ కాదు. అంత డబ్బులు అంత వినియోగం చేసుకొని అలాంటి తీర్పు తెచ్చుకోవడం సామాన్య మానవుడి స్థితిగతులకి చాలా దూరమైన ప్రక్రియ. ఒకవేళ దాంట్లోనే ఈ విధంగా ప్రతిస్పందించే విధానాన్ని ఎంత మోటివేట్ చేసుకుని క్లిష్టమైన ప్రక్రియ కావచ్చు కానీ సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఖచ్చితంగా ధర్మం వైపు నిలబడే ప్రయత్నం చేస్తుంది. చెప్తున్నానండి, రాజ్యాంగం వ్యవస్థలు ఎప్పుడు నిన్ను పరిరక్షించడానికి ఉంటాయి. భారతదేశంలో 135 కోట్ల మంది ప్రజలకి రక్షణ కల్పించడానికి ఉన్న వ్యవస్థే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు, ఆ మహానుభావుడు రాసిన రాజ్యాంగం. సో దీని ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ ఎవరైనా సరే ఈ నియమావల్లో ఉంటే మాత్రం న్యాయం ఖచ్చితంగా ఇవాళ కాకపోతేనే రేపైనా న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది. కానీ న్యాయం జరిగిన తర్వాత కూడా నువ్వు ప్రతిస్పందించే విధానం ఆ న్యాయస్థానికే చిన్నబుచ్చుకునే పరిస్థితి చేస్తుంటే మాత్రం ఆక్షేపణీయం. చిన్నబుచ్చుకునేది ఉందండి, గవర్నర్కి లెటర్ రాయడం ఎలా చిన్నబుచ్చినట్టు అవుతుంది? సార్ నేను చెప్తున్నాను సార్, నేను మీకు లెటర్ రాసిన విషయం మీరు వచ్చి మీడియాలో చూపించారు అనుకోండి, దాంట్లో శాంక్చుటీ ఉండదు. కానీ మీకు ఒక పరిమితి నిర్ణయించబడింది. ఫస్ట్ సుప్రీంకోర్టు క్లాస్ 4 ప్రకారం షుడెంట్ ఎక్స్ప్రెస్ అని ఒకటి చెప్పింది. రెండోది అంటే ఈ కేసుకి సంబంధించిన దాంట్లో అంటే ఏంటి, నా మీద 3rd డిగ్రీ చేశారు, కొట్టారు, నీ దెబ్బలు చూపించమని ఇలాంటి విషయాలు ఎక్కడ ప్రస్తావించొద్దని కేటగిరికల్గా చెప్పింది. చెప్పిన తర్వాత కూడా ఇంకోటండి ఇక్కడ మీకు ఇంకా గమనించవలసిన విషయం ఏంటంటే సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది క్లియర్గా. ఏంటి, ఒక బెంచ్ని కాన్స్టిట్యూట్ చేసి ఇక్కడ హైకోర్టు నుంచి ఒక వ్యక్తిని అంటే ఒక రిజిస్ట్రార్ స్థాయిని నియమించింది. ఆ రిజిస్ట్రార్ అనే వ్యక్తే సుప్రీంకోర్టు. ఈయనకి జరిగింది ఏదైనా ఉంటే వీడియో రికార్డింగ్లో దాంట్లోనే ఆక్షేపణీయం అని చెప్పాలి. అది కూడా జరగకుండా ఈ జరిగిన తర్వాత పరిణామాలు మాత్రం అంటే సుప్రీంకోర్టు కూడా ఇలాంటి విషయాల్లో సుమోటోగా తీసుకోదని ప్రెసిడెంట్ సెట్ చేయబోతున్నాడా అనేది మాత్రం ఆక్షేపణీయం. అంటే సుప్రీంకోర్టు అన్ని అబ్జర్వ్ చేస్తుందండి, వెంటనే సుమోటోగా సుప్రీంకోర్టుకి ఇది ఒకటే విషయం మీద ఇంత ప్రతిస్పందించేంత టైం అయితే లేదు దాన్ని. ఆయన చూద్దాం అంటే సీనియర్ జర్నలిస్ట్ అలాగే న్యాయవాది కూడా మన చెవుల కృష్ణాంజనేయులు గారు అంటే సుమోటో వ్యవహారం కాసేపు పక్కన పెడితే సుప్రీంకోర్టు ఈ అంశం సుప్రీంకోర్టును ఆకర్షించే అవకాశం ఏమన్నా మీకు కనిపిస్తుందా లీగల్ ఫ్రేమ్లో? అన్మ్యూట్ చేసుకోండి కృష్ణాంజనేయులు గారు, అన్మ్యూట్ చేసుకోండి, మీ వాయిస్ వినిపించట్లేదు. ఓకే అండి, ఓకే చెప్పండి. వినిపిస్తుంది చెప్పండి. వాసుదేవన్ గారు మీకు నమస్కారం. అదేవిధంగా ప్రసాద్ గారికి, సీనియర్ అడ్వకేట్ రాజారాం గారికి, వెంకటరెడ్డి గారికి కూడా నమస్కారం. ఇక్కడ మనము ఇదే అంశం మీద ఒకసారి చర్చించి ఉన్నాం. అందుకని నేను ఈ అంశాల మీద లోతుగా వెళ్ళను, కానీ మీరు అడిగిన ప్రశ్నకు ఖచ్చితంగా సమాధానం చెప్తాను. ఇక్కడ సుప్రీంకోర్టు ఒకసారి బెయిల్ ఇచ్చిన తర్వాత
ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. రాజారాం గారు కూడా ఆ మాట చెప్పారు. కానీ ఆయన బెయిల్ కండిషన్లు ఏమైనా సరే ఆయన వైలేట్ చేస్తున్నారని ప్రసాద్ గారు ఈ రోజున ఆ రోజు డిబేట్ లో కూడా పదే పదే ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసాద్ గారికి నేను ఏం చెప్తానంటే, మీరు పడేటువంటి ఆవేదన ఎవరైతే దర్యాప్తు సంస్థ ఉందో ఆ సిఐడికి సంబంధించినటువంటి వాళ్ళు, అయ్యా సుప్రీంకోర్టులో మీరు ఇచ్చినటువంటి ఈ విధమైనటువంటి బెయిల్ కండిషన్ ని ఈ నిందితుడు వైలేట్ చేస్తున్నాడు, రోజు మీడియాలో మాట్లాడుతున్నాడు, లేకపోతే ఒక రోజు మాట్లాడాడు, రోజు లెటర్లు రాస్తున్నాడు, ఆ లెటర్ లీక్ కూడా అవుతున్నాయి, ఇవన్నీ కూడా వైలేషన్ ఆఫ్ ది ఆ బెయిల్ కండిషన్స్ అని చెప్పేసి చెప్పాల్సినటువంటి వాళ్ళు ఎవరు అంటే సిఐడి వాళ్ళు. మరి చెప్తున్నారా? ఆ విధమైనటువంటి పిటిషన్ వేస్తున్నారా? భవిష్యత్తులో వేస్తారా? వాళ్ళు వేస్తే మాత్రమే సుప్రీంకోర్టు రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఒకటి. రెండవది ఏంటంటే, ప్రసాద్ గారికి మొత్తం సిస్టమ్స్ ఇవన్నీ దెబ్బతిండి అని ఆవేదన ఉంది కాబట్టి ప్రసాద్ గారు లాంటి వాళ్ళైనా సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు. వెళితే సుప్రీంకోర్టు మీరు ఇచ్చినటువంటి బెయిల్ కండిషన్లు ఇవన్నీ వైలేషన్ చేస్తున్నాడండి, ఇతను వ్యవస్థలన్నీ అన్యాయం అయిపోతున్నాయి, మాకు భవిష్యత్తులో ఇలాంటి వ్యవస్థల అన్యాయం అయిపోతే ఇబ్బంది ఉంటుంది అని చెప్పేసి ఆయన వెళ్ళినా, ఆయన కాకుండా ఆయన లాంటి వాళ్ళు సామాన్యులు ఎవరు వెళ్ళినా సుప్రీంకోర్టు రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సుప్రీంకోర్టు ఆ బెయిల్ కు సంబంధించినటువంటి వ్యవహారం పూర్తయిన తర్వాత మరొకసారి ఆ అంశాలని సుమోటోగా స్వీకరించేటువంటి అవకాశం లేదు అనేటువంటిది నేను మరొకసారి గతంలోనూ స్పష్టం చేశాను, ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు మనం ఉండేటువంటి ఈ రోజు డిబేట్ కి సంబంధించినటువంటి దాంట్లో కృష్ణాంజనేయులు గారు ఒక్క నిమిషం, నేను నా ప్రశ్న ఏంటంటే, ఆయన ప్రజాప్రతినిధి, ప్రజలు ఎన్నుకోవటం ద్వారా పార్లమెంట్కి వెళ్ళారు, ఆయన గవర్నర్లకు లెటర్ రాస్తే తప్పేంటని అడుగుతున్నా నేను. మీరు తప్పేంటి అని అంటున్నారు. ఎందుకన్నా ఏమన్నా ఆయన ప్రజాప్రతినిధి అయినా సరే ఏదైనా సరే ఆయన ఈ 124A కి సంబంధించినటువంటి ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఆయనకు ఒక బెయిల్ ఒకటి అనేటువంటిది ఒక కండిషన్ తో పుట్టినట్టు బెయిల్ ఇచ్చింది. ఆ బెయిల్ లో కూడా ఈ విధమైనటువంటిది మీడియాతో మాట్లాడొద్దు, మీరు దీనికి సంబంధించిన కేసుకు సంబంధించినటువంటి మాట్లాడొద్దు అని చెప్పారు. అయితే ఆయన ఏం చేస్తున్నాడంటే, నేను ఈ కేసుకు సంబంధించినటువంటిది మాట్లాడను అని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టొద్దు అని అన్నారు. అదే విధంగా లేఖలు రాశారు, ఈ లేఖలన్నీ లీక్ అవుతాయి, ఇవన్నీ అట్రాక్ట్ అవుతాయి అనేటువంటిది రాజారాం గారు కూడా సీనియర్ అడ్వకేట్ చెప్పారు. వాస్తవమే, ఇవన్నీ అట్రాక్ట్ అవుతాయి. ఎప్పుడు అట్రాక్ట్ అవుతాయి అంటే, ఎవరైతే ఆ దర్యాప్తు సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళు కోర్టు దృష్టికి తీసుకెళ్తేనే అట్రాక్ట్ అవుతాయి. కోర్టు తనంత తానుగా ఈ అన్ని అంశాలను పరిశీలించదు. వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు ఇవన్నీ నిజంగా మన ఇచ్చినటువంటి కండిషన్లు ఇతను వైలేట్ చేశాడా లేదా అనేటువంటి అంశాల మొత్తాన్ని పరిశీలించడం జరుగుతుంది. ఆయన ప్రజాప్రతినిధి కాబట్టి ఎన్ని లేఖలైనా రాయొచ్చు, ఏమైనా చేయొచ్చు అంటే, గతం ఆయన ప్రజాప్రతినిధి కాదంటారు. అలాగని ఈ కేసులో ఆయన కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ఇలాగా అంటే మీ అబ్జర్వేషన్ ప్రకారం బెయిల్ క్లోజ్, అది కాదు, ఆ బెయిల్ ఇచ్చిన తర్వాత చాప్టర్ క్లోజ్ అయింది కదా, ఇంకా రాసుకోవచ్చు కదా, తప్పేంటి అంటే, నాకు టు మై లిటిల్ విజ్డమ్ నాకున్న సందేహం నేను మీతో షేర్ చేసుకుంటున్నా. నేను అందుకని చెప్తున్నాను, బెయిల్ ఇచ్చినటువంటి అంశం క్లోజ్ అయింది అని అంటే, ఆ బెయిల్ ఇచ్చినటువంటి అంశం క్లోజ్ అయింది అని ఆ కండిషన్స్ అనేవి కంటిన్యూ గానే ఉంటాయి. మీరు ఏ ఉద్దేశంతో అడిగినా నాకైతే క్లారిటీ ఉంది. ఇక్కడ బెయిల్ కండిషన్స్ అనేవి ఇప్పటికి ఆయన కొనసాగుతూనే ఉంటాయి. ఎన్నాళ్ళు కొనసాగుతాయి అంటే, ఆయన బెయిల్ ఎన్నాళ్ళు ఉంటుందో అన్నాళ్ళు కొనసాగుతూనే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన బెయిల్ ఇచ్చిన తర్వాత ఆయనకి ఏం కండిషన్లు ఉన్నాయో అవన్నీ కొనసాగుతూనే ఉన్నాయి. అలాగని అందుకనే మొన్న బెయిల్ పిటిషన్ రద్దుకు సంబంధించినటువంటి దాంట్లో రఘురామకృష్ణరాజు పిటిషన్ వేస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కౌంటర్ పిటిషన్ లో ఆయన ఏం చెప్పంటే, నాకున్న కండిషన్లు ఎక్కడా కూడా నేను వైలేట్ చేయటం లేదు, అదే విధంగా నేను కౌన్సిల్, లీగల్ కౌన్సిల్ ఎవరో వాళ్ళు పర్ఫెక్ట్గా లీగల్ ఫ్రేమ్లోనే ఆయన చేత ఆ సమాధానాలు ఇప్పిస్తున్నారని నేను భావిస్తున్నా. బహుశా రాజుగారి దగ్గరకు వచ్చేప్పటికి ఏదైనా కొంత కన్ఫ్యూజన్ ఏమైనా ఏర్పడుతుంది అంటున్నారా? అరైన సలహాలు ఇవ్వట్లేదంటారా వాళ్ళ టీం? అంటే మీ అబ్జర్వేషన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో లెటర్ రాసే దాంట్లో వాళ్ళకు ఉన్నటువంటి న్యాయపరమైన సలహాలు అతనికి కూడా ఉండుంటాయి. రేపు పొద్దున కోర్టు పరిధిలోకి వెళ్ళి ఎవరైనా పిటిషన్ వేస్తే కదా ఆయన దాకా వస్తే కదా తెలిసేది దీనికి సంబంధించిన కండిషన్ ఉంటాయా లేవో అనేటువంటి విషయం అప్పుడు తెలుస్తుంది. కండిషన్ వైలేట్ చేశాడా లేదా, వైలేట్ చేస్తే ఆ బెయిల్ రద్దు అవుతుందా లేదా అనేటువంటి అంశాలు అప్పుడు వస్తాయి. అసలు పిటిషన్ వేసేది ఎవరు అని అడుగుతున్నా, సిఐడి ఏం చేస్తుంది అని అడుగుతా. సిఐడి వేసిద్దా లేదా, సిఐడి పరిస్థితి ఏమిటి, సిఐడి డిఫెన్స్ లో పడిపోయింది. రఘురామకృష్ణరాజు చేసేటువంటి పిటిషన్ల మీద, ఆయన వేసేటువంటి కేసుల మీద, ఆయన వేసేటువంటి ప్రశ్నల మీద
సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో సిఐడి ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున సిఐడి ఆయన రఘురామకృష్ణరాజుకి ఆయన బెయిల్ పిటిషన్ రద్దు ఏమైనా భవిష్యత్తులో పిటిషన్ వేస్తారా అనేటువంటి అనుమానాలు కూడా వేసే పరిస్థితి ఉంది అని నేను అనుకోవటల్లా. నేను అనేటువంటిది ఇంకా దానికి కొనసాగింపుగా కూడా నేను ఒక మాట చెప్తున్నా. ఇది నా కామెంటే అనుకోండి, వెంకటరెడ్డి గారు కూడా నా కామెంట్ కింద కూడా తీసుకోవచ్చు. నేనేం చెప్తున్నానంటే సిఐడి అనేటువంటిది రఘురామకృష్ణరాజు అరెస్ట్ తర్వాత ఏవైతే 124A అదే 153 అదే విధంగా 4 సెక్షన్లు ఏవైతే పెట్టిందో ఇవన్నీ సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేసిన తర్వాత ఒకే ఒక్క తప్పు చేసి సిఐడి ఈ రోజున డిఫెన్స్ లో పడిపోయింది. అతను కస్టడీలో ఉన్నటువంటి సమయంలో అతన్ని ఇల్ ట్రీట్ చేయటం అనేటువంటి అంశం అనేటువంటి ఒక్కదానితో ఈ రోజున సిఐడి డిఫెన్స్ లో పడిపోవటం వల్ల మొత్తం ఈ రోజున వ్యవహారం అంతా కూడా రఘురామకృష్ణరాజు చేతిలోకి వెళ్లిపోయి సిఐడి డిఫెన్స్ లోకి వెళ్ళినటువంటి పరిస్థితిలో ఉంది. సిఐడి సమాధానాలు చెప్పుకోవటము, తనకుండేటువంటి తన మీద వచ్చేటువంటి దాడిని తట్టుకునేటువంటి పరిస్థితిలో ఈ రోజున సిఐడి డిఫెన్స్ చేసుకోబోతుంది. అలాంటి పరిస్థితిలో ఉందని చెబుతూ వెంకటరెడ్డి గారు ఎందుకు ప్రస్తావించారంటే సిఐడి మాత్రమే డిఫెన్స్ లో లేదు, ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం కూడా డిఫెన్స్ లో పడిపోయిందని చెప్పేసి నేను కామెంట్ చేస్తున్నా. రైట్ అంటే కృష్ణాంజనేయులు గారు రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కృష్ణాంజనేయులు గారు మీ దగ్గరకు వస్తాను. ఒక్క నిమిషం ఉండండి సార్. మీ ఫ్లోకి అడ్డొస్తున్నందుకు సారీ. ఇక్కడ ఒక్కసారి ఆయన్ని కూడా విందాం. వెంకటరెడ్డి గారు ఆయన ఇప్పుడు మూడు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. 3 అంటే 2 భుజాల మించి ఆయన బరువు మోయాల్సి ఉంటుంది. ఒకటి ప్రభుత్వం వైపు నుంచి బరువు మోయాలి, సిఐడి తరఫున కూడా మరి ఆయన మాట్లాడాల్సిన పరిస్థితి. మూడోది ఏంటంటే అన్నిటికీ మించి ఆయనకు అత్యంత బాధాకరమైన విషయం వెంకటరెడ్డి గారికి ఆయన సొంత పార్టీ ఎంపీ మీద మాట్లాడాల్సి రావటం. బహుశా ఇటువంటి ఇబ్బంది వెంకటరెడ్డి గారు ఎవరికి రాదేమో, మీకే ఆ ఫెసిలిటీ. చెప్పండి, ఏమంటారు సార్? వాసుదేవన్ గారు, మీకు అట్లానే ప్యానెల్లో ఉన్నటువంటి అందరికీ ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ నమస్కారాలు. వీటిలో ప్రధానంగా ఫస్ట్ ఒక అంశం ఏంటంటే ముందు బెయిల్ కి సంబంధించి అక్కడ దాంట్లో ఇచ్చా అంటే మీ అందరికీ తెలియదు కదా, మళ్ళీ ఒకసారి చదివి వినిపిద్దాం. బెయిల్ పై ఉన్న సమయంలో అంటే ప్రజెంట్ రఘురామకృష్ణరాజు గారు బెయిల్ పై ఉన్నారు. అంటే బెయిల్ పై ఉన్న సమయంలో ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలపై ఎంపీ అంటే రఘురామకృష్ణరాజు గారు పత్రికలకు గాని టీవీలకు గాని సామాజిక మాధ్యమాలతో గాని మాట్లాడకూడదు, గాయాలను చూపకూడదు, 1,00,000 వ్యక్తిగత బాండ్ ఇతర పూచీకత్తు సమర్పించాలి, సాక్షుల్ని ప్రభావితం చేయకూడదు, వాటిని ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని చెప్పి సుప్రీంకోర్టు ఏదైతే ఆయనకు బెయిల్ ఇచ్చేటప్పుడు ఈ కండిషన్స్ లో పెట్టింది. అంటే ఈయన ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి అంశాలు నేను సిఐడి ప్రస్తావన కూడా తీసుకొని వస్తాను, ఎందుకంటే సిఐడి ఏం చేస్తుందని అడిగారు కాబట్టి ముందు ఇది కంటిన్యూ చేసిన తర్వాత చెప్తాను. ఇక్కడ ఈ అంశాలు కేసుకు సంబంధించిన అంశాల మీద ఆయన మాట్లాడుతున్నారు. అంటే రాజద్రోహం కేసు అనేది ఈయనకు సంబంధించినటువంటి కేసు మీద ఆ సెక్షన్ నమోదు చేసిన రాజద్రోహం కేసు అనేది దీని మీద. 2, ఈయన ఏదైతే నన్ను 3rd డిగ్రీయో 10th డిగ్రీయో ఏ మాట్లాడుతున్నాడు అది కూడా కేసుకు సంబంధించినటువంటి అంశమే. ఈయన అందరికీ లెటర్లు రాస్తున్నటువంటి అంశంలో కూడా ఆ మ్యాటర్ ఏదైతే ఉందో అది కూడా దీనికి సంబంధించిన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కండిషన్ని ఉల్లంఘించాడు, ఇంకా చేస్తున్నాడు అనేది స్పష్టం. సో సిఐడి ఏం చేస్తుంది అనే దాని మీద అడగొచ్చు దాంట్లో. ఎందుకంటే సిఐడి ఎందుకు ఇంకా ఇన్ని రోజులు కూడా మరి ఎందుకు సుప్రీంకోర్టులో వేయలేదు అనే దాని మీద నాకున్నటువంటి సమాచారం ఏదన్నా ఇప్పుడు ఇమీడియట్ గా వేస్తారు. సుప్రీంకోర్టుకి జూన్ 28 దాకా సెలవులు ఉన్నట్టున్నాయి. మే 10వ తారీఖు 14వ తారీఖు సెలవులు. అంటే నాకు తెలిసి 28వ తారీఖు దాకా వేచి ఉంటుందేమని నేను పర్సనల్ గా అనుకుంటున్నాను. అంటే నాకు తెలియదు దర్యాప్తు సంస్థల్లో వాళ్ళు అంటే ఇటువంటి కేసులు ఏంటంటే ఇమీడియట్ గా బెయిల్ క్యాన్సిల్ అనే దాన్ని హౌస్ మోషన్ పిటిషన్ గా మరి వేస్తారో లేదో రాజారాం గారు నాకంటే ఐడియా లేదు, అడ్వకేట్ గా ఆయన చెప్పాల్సినటువంటి అంశం. సో జూన్ 28 దాకా వేచి చూస్తుందేమో అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. 2 ప్రభుత్వం తరపున లేదంటే ఇంకో దాని తరపున ఇక్కడ ఒకటి సార్ స్పష్టం, అది మా పార్టీ ఎంపీయా లేదంటే ఇంకొక పార్టీయా అది కాదు ఇక్కడ సమస్య. ఆయన చేసినటువంటి స్పష్టంగా సిఐడి వాళ్ళు కేసు నమోదు చేశారు. కాకపోతే కృష్ణాంజనేయులు గారు ఏంటంటే ఒక డైరెక్షన్ లోకి వెళ్ళిపోయారు, ఏదో మీకు కొట్టేశారు ఇక్కడ సిఐడి పోలీసులు అనేది ఆయన కన్ఫైన్ అయిపోతున్నారు. అంటే ఆయన ఒపీనియన్ లో ఆయన చూడండి లేదంటే 2 పత్రికలో లేదంటే మాట్లాడింది ఆయన కన్ఫైన్ అయి ఓన్ గా. సార్ వెంకటరెడ్డి గారు మీరు పదే 2 పత్రికలు 2 ఛానల్స్ అక్కడ డెమోక్రసీలో ఆ 2 పత్రికలు కూడా ఉన్నాయండి, ఆ 2 ఛానల్స్ కూడా ఉంటాయి. డెమోక్రసీలో మనకి నచ్చకపోవచ్చు, వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు చెబుతుంటారు, వాళ్ళ అభిప్రాయాలు చెబుతుంటారు, మనం ఆనందంగా వాటిని గమనిస్తుండాలి. మీరు ఆ లాజిక్ మిస్ అయితే ఎట్లా? ఒక్క నిమిషం సార్, నేను అక్కడ తప్పు
ఒక విశ్లేషకులుగా జరిగింది జరగలేదు అనే దాని మీద ఆయన ఇంకో జరిగిందని ఇట్లా ఆయన ఆరోపిస్తున్నాడని చెప్పడం వేరు. ఈయన పర్సనల్ గా కన్ఫైన్ అయిపోయి సిఐడి వాళ్ళు అందుకనే స్లో అయిపోయారు, సిఐడి వాళ్ళు ఏదో లేదంటే ప్రభుత్వం కూడా దీంట్లో పడిపోయింది, డైలమాలో పడిపోయింది, లేదంటే ఇది అయిపోయిందని ఆయన కన్ఫైన్ అయిపోయి మాట్లాడుతున్నారు కదా. ఇక్కడ ఎక్కడ సుప్రీంకోర్టు స్పష్టంగా ఇక్కడ జరిగిందని కానీ జరగలేదు కానీ ఎక్కడ చెప్పలా. ఇచ్చినటువంటి దాంట్లో కూడా ఎక్కడ ఇది పోలీసుల వల్ల ఆయన గాయాలని చెప్పలా. ఆయన అంతకుముందు గాయాలు లేకుండా ఎట్లా వెళ్ళాడు, దాని తర్వాత ఇక్కడ నుంచి గాయాలు అయితే ఇక్కడ అవ్వాలి కదా. ఇక్కడ అయినప్పుడు కాలు పైకెత్తి మరీ చూపించాడు కదా. మరి కృష్ణాంజనేయులు గారికి ఆ కాలు పైకెత్తి చూపించినప్పుడు కనపడలేదు. మళ్ళీ దాని తర్వాత కట్లు కట్టేటప్పుడు ఎట్లా కనపడిందో నాకు అర్థం కాలా. మరి ఈ ఆర్మీ హాస్పిటల్ ఏమన్నా కొట్టారా, లేదా ఫ్లైట్ లో ఏమన్నా స్పెషల్ ఫ్లైట్ తీసుకెళ్ళినప్పుడు ఫ్లైట్ లోపలికి ఏమన్నా నిజంగా కడప గోండాలు కానీ ఇంకెవరైనా వెళ్ళి ఫ్లైట్ లోపల దూరి కొడితే అప్పుడు కట్లు వచ్చినాయా, అవి కూడా ఆయనకి చాలా కన్ఫ్యూజన్ గా ఉన్నట్టుంది కృష్ణాంజనేయులు గారికి. ఇవన్నీ కూడా చెప్తే బాగుంటది. అవన్నీ చెప్పకుండా ప్రభుత్వం మీద ఏదో మనం విమర్శ. కాలు పైకెత్తినప్పుడు మీకు దెబ్బలు కనపడలేదా? కాలు పైకెత్తి చూపించి దాని బాగా చూపించాడు కదా సార్. మన కాలం ఆయన ఎంత బాగా పైకెత్తి చూపించాడు కదా, అది చూపించినప్పుడు మరి గాయాలు లేవు కదా. మరి దాని తర్వాత ఎందుకు వచ్చినాయి, దాని తర్వాత ఎందుకు కట్లు వచ్చినాయి, ఇవన్నీ అంటే అది మీరు అడగలేరండి. ఎందుకంటే అక్కడ ఎయిమ్స్ డాక్టర్స్ అడ్వైస్ చేసి ఉండొచ్చు, ఆయనకు సున్నితమైన ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఎయిమ్స్ డాక్టర్స్ అడ్వైస్ చేసి ఉండొచ్చు, తప్పే ఉంది. ఆయన అక్కడ ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఆయన ఢిల్లీ వెళ్ళారు. కొంతమంది ఇంట్లో కూడా సాక్సులు వేసుకొని తిరుగుతారు, కొంతమంది ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని తిరుగుతారు సార్. ఎందుకంటే వాళ్ళ పాదాలని అలా ఉంచుకోవాలని అనుకుంటారు. ఎక్కడ మనం కాలు కింద పెట్టకూడదు, మనం చెప్పులతోనో లేదంటే సాక్షులతో తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు ఇంట్లో. ఈ రకరకాలుగా ఇప్పుడు ఆయన అంటే ఉన్నది కాబట్టి ఆయనకి ఏ బేస్ లో ఎయిమ్స్ వాళ్ళు కట్టారనేది కూడా ఎక్కడ ఎయిమ్స్ కూడా కొట్టినట్టుగా ఏం చెప్పలేదు కదా. ఆయన అసలు ఎయిమ్స్ లో జాయిన్ చేసుకోవాలి, ఒక హెవీ కేంద్ర మంత్రి రికమెండేషన్ తో జాయిన్ చేసుకొని హాఫ్ డే లో డిశ్చార్జ్ చేసి పంపించారు. నిజంగా ఆయనకి గాయాల తీవ్రత అసలు గాయాలు అయ్యి ఉంటే, ఆ వ్యక్తి పోలీసు దెబ్బలు తగిలి ఉంటే నిజంగా నడవలేని పరిస్థితిలో ఉంటారు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ లో ఉండాల్సినటువంటి పరిస్థితి. అంతంత కట్లు ఇక్కడే కట్టేవాళ్ళు కదా, ఇక్కడ ఆర్మీ హాస్పిటల్లో కట్టేసేవాళ్ళు కదా. సో అవన్నీ సమాధానం చెప్పాల్సినటువంటిది విశ్లేషకులకు ఆయన మీదే ఉంటుంది. ఇక్కడ రెండు విషయాలు వెంకటరెడ్డి గారు ఇక్కడ రెండు విషయాలు మీరు కన్వీనియంట్గా విస్మరిస్తున్నారు. ఏంటంటే ఒకటి, గవర్నర్లకు ఆయన లెటర్ రాశారు కానీ ఆ లెటర్ ఆయన కాదుగా లీక్ చేసింది, అప్పుడు దానికి ఆయన బాధ్యత ఏముంటుంది. రెండు, ఆయన ఢిల్లీలో కాళ్ళకి కట్లు కట్టుకొని మీడియా ముందుకు వచ్చారు. ఆయనేం రాలేదండి, మీడియా వెళ్ళి తీసుకుంది, ఆయనేం మీడియాని రమ్మలేదు కదా. ఈ రెండిట్లో మీరు ఆయన్ని నిందించలేరు కదా, అంటే ఆయన్ని అక్యూజ్ చేయలేరు కదా మీరు. ఇట్స్ మై బేసిక్ క్వశ్చన్, ఇందులో లాజిక్ ఉంది కదా. అన్మ్యూట్ చేసుకోండి. అయితే జనరల్ గా మీరు చూడండి, ప్రతిరోజు కూడా ఏమి రఘురామకృష్ణరాజు గారు ఇంటి బయట వెళ్ళి మీడియా ఛానల్స్ ఏం కాపు కాసుకొని కూర్చోవు. రఘురామకృష్ణరాజు గారు బయటకు నడుస్తున్నాడా లేదంటే ఏ టైంలో నిద్రపోతున్నాడా అని బయట వెళ్ళి మీడియా సంస్థలే ఉండవండి. ఏ ఎంపీ బయట కానీ ఏ ఎమ్మెల్యే ఇంటి బయట కానీ మీడియా సంస్థలు 24 గంటల కాపలా ఉండవు. అలానే మీకు ఎయిమ్స్ లోపల ఆయన ఒక ఫోటో పట్టుకొని పెట్టారు. ఫోటో అది ఈయనే లీక్ చేయాలి. ఎందుకంటే అక్కడికి వెళ్ళి మీడియా సంస్థలు రఘురామకృష్ణరాజు గారు ఎయిమ్స్ లో వెళ్ళి వస్తున్నాడు ఈ టైంకి పర్టికులర్ టైం అనేది ఎవరు చెప్పరు. మన ఇన్ఫర్మేషన్ ఇస్తేనే లీక్ అయింది. అది ఆ ఫోటోలు వచ్చినప్పుడు ఆయనన్నా మళ్ళీ బయటకు వచ్చి ఖండించాలి కదా. ఈ ఫోటోలకి ఎవరో దీని మీడియాలో వచ్చింది, దీనికి నాకు సంబంధం లేదని ఆయన ఖండించాలి. రెండోది ఓపెన్ గా లెటర్లు రాస్తా, ఓపెన్ గా ఆయన వెళ్ళి కలుస్తా లెటర్లు రాస్తుంటే ఇంకా ఆయన దీన్ని విస్మరించాడు. అదే తప్పేంటి సార్? నేను అడుగుతున్న ప్రశ్నకు మీ దగ్గర సమాధానం లేదు. ఆయన వెళ్ళి కలుస్తారని ఎంపీ తప్పేంటి సార్? లెటర్స్ రాస్తే తప్పేంటి? ఆ మాత్రం స్వేచ్ఛ కూడా ఎంపీకి లేదా? వాసుదేవన్ గారు మంచి పాయింట్. ఆయన ఎంపీ కాదండి, మీరైనా వెళ్ళి కలవచ్చు. ఒక ప్రతినిధిగా, మీడియా ప్రతినిధిగా మీరైనా ఒక నార్మల్ వ్యక్తిగా మీరు కూడా ప్రధానమంత్రి గారికి లెటర్ రాయొచ్చు, లేదంటే ముఖ్యమంత్రి గారికి లెటర్ రాయొచ్చు, బహిరంగ లెటర్ రాసి మీరు కూడా మీడియాకి రిలీజ్ చేయొచ్చు. ఒక సామాన్య వ్యక్తిగా మీరైనా నేనైనా కూడా. కానీ ఈ కేసుకు సంబంధించిన అంశాలు ఆయన వేరే దానికి సంబంధించి, ఇదిగో మా నర్సాపురం నియోజకవర్గంలో మీరు పలానా ఈ మెడికల్ కాలేజ్ పెట్టండో లేదంటే పలానా ఇది పెట్టండో అని చెప్పి ఆయన లేఖ రాశాడు అనుకోండి, ప్రభుత్వానికి అది ఎవరికి క్వశ్చన్ చేయడానికి రైట్ లేదు. ఆయన ఎంపీ లేదంటే ఇంకొకరైనా ఏదైనా రాయొచ్చు. బట్ ఈ కేసుకు సంబంధించిన అంశాల మీద లెటర్ రాస్తా ఉన్నాడు. మీరు ఎంపీలకు లేఖ రాసినా కూడా ఇదే కేసుకు సంబంధించిన అంశం. లేదు థర్డ్ డిగ్రీ అనో పోలీసులు చేశారనో ఏదో రకరకాల ఆరోపణలు ఇదే కేసుకు సంబంధించినటువంటి అంశం మీద రాస్తున్నాడు. మీరు ఇంకోటి సార్ వెంకటరెడ్డి గారు మీరు కన్వీనియంట్ గా విస్మరిస్తున్న మరొక అంశం ఏంటంటే, తనకు జరిగిన ఇంజస్టిస్ మరొకళ్ళకి జరగకూడదని ఒక ఆవేదనతో ఆయన లెటర్స్ రాసి ఉండొచ్చు కదా. అలా ఎందుకని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు?
సార్ ఇక్కడ సుప్రీం కోర్టు ఈ అంశాల మీద మాట్లాడొద్దాం. నార్మల్ గా బెయిల్ మీద బయటకు వచ్చారనుకోండి, ఈ కండిషన్స్ ఏమీ లేకుండా బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు మీరు ఇదిగో నాకు అన్యాయం జరిగిందో లేదంటే ప్రధాన దానికి సంబంధించిందో అనేది మీరు రాయొచ్చు, అది ఓపెన్ గా రాయొచ్చు. బట్ ఈ కండిషన్స్ ఆ సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి బెయిల్ లో ఈ అంశాలు ఎక్కడా మీకు చెప్పొద్దని చెప్పింది, ఈ అంశాలు ప్రస్తావించొద్దని చెప్పింది, ఈ గాయాలకు సంబంధించిన కూడా ఎక్కడ చూపొద్దని చెప్పింది. మీకు ఆయనకి గాయం అయ్యిందా లేదా అని ఎక్కడ చూపొద్దని చెప్పి. సరే, ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు ఓకే మీరు చెప్పిన దాంతో నేను కన్విన్స్ అవుతాను కాసేపు అనుకుందాం. కృష్ణాంజనేయులు గారు రైజ్ చేసిన 2 పాయింట్స్ ఉన్నాయి. సిఐడి కానీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ ఎందుకు ఇంత లెథార్జిక్ అప్రోచ్తో ఉన్నాయి, ఎందుకు ప్రాపర్ టైంలో రెస్పాండ్ కావట్లేదు, అది ఆయన ప్రశ్న. ప్రాపర్ టైం అనేది అంటే మీకున్న డెఫినేషన్ వేరే ఉండొచ్చు. కృష్ణాంజనేయులు గారు ఆయన చాలా దగ్గర నుంచి క్లోజ్ క్వార్టర్స్ నుంచి గడిచిన ప్రభుత్వాలన్నింటినీ వాటి పనితీరుని కూడా గమనించారు. వాళ్ళ ప్రత్యర్థుల విషయంలో అవి ఎలా వేటాడాయి అనేది ఆయన స్పష్టంగా తెలుసు. సో ఆ తీరుని ఆ దూకుడిని మీరు ఎందుకు ప్రదర్శించలేకపోతున్నారనేది ఆయన ఆవేదన. దానికి సమానం చెప్పండి. సరికి ఎట్లా ఉందంటే ఇప్పుడు సిఐడి వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు నా సబ్జెక్ట్ కాదు, ప్రభుత్వానికి సంబంధించి అయితే నేను మాట్లాడతా. ఒకటి ప్రభుత్వం లేదా మా ప్రభుత్వం సంబంధించిన ప్రశ్న. ఇప్పుడు రఘురామకృష్ణరాజు పొద్దున్న ఒకటి మాట్లాడతాడు, మా వాళ్ళు మంత్రులు వచ్చి మళ్ళీ దానికి రియాక్ట్ అవ్వటం, లేదా మధ్యాహ్నం ఇంకో లెటర్ రాస్తాడు మళ్ళీ వచ్చి రియాక్ట్ అవ్వటం, సాయంత్రం ఇంకోటి రాస్తే దాని మీద రియాక్ట్ అవ్వటం, ఇక అదే పని ఉండదు కదా. అసలు మేము అతని అంశాన్ని పట్టించుకోవట్లేదు సార్. మేము 14 నెలలుగా అతను రకరకాలుగా మాట్లాడినా మేము ఏ రోజు పట్టించుకోవాలి. మా వాళ్ళు ఎవరో ఒకళ్ళిద్దరో లేదంటే ఆయన పర్టికులర్ గా ఒకళ్ళిద్దరి మీద మాట్లాడినప్పుడు వాళ్ళు ఎవరో రెస్పాండ్ అయి ఉంటారు తప్ప మేము ఏ రోజు కూడా ఆయన ఎటు అవతలకు వెళ్ళిపోయాడు, తెలుగుదేశం పార్టీ డైరెక్షన్ లోకి వెళ్ళిపోయి మాట్లాడుతున్నాడు, ఆ ఎల్లో మీడియాకి రోజు గంటలు కూర్చొని మాట్లాడుతున్నాడు, ఇవన్నీ మేము వదిలేస్తాం. మీరు మళ్ళీ తప్పు చేస్తున్నారండి. మీరు డెమోక్రసీలో ఎల్లో మీడియా కూడా ఉంటుంది, మీరు దాన్ని కాదనలేరు. మీరు దాన్ని ఎట్లా కాదంటారు? వెంకటరెడ్డి గారు మళ్ళీ చెప్తున్నాను, మనం వీఆర్ ఇన్ డెమోక్రసీ, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఎల్లో మీడియా కూడా ఉంటుంది, మీరు స్వాగతించాలి. ఆ ఉన్నప్పుడే కదా మీ ప్రావెస్నెస్ ఏంటి, మీ గొప్పతనం ఏంటనేది మీరు ప్రపంచానికి చాటుకోవడానికి ఒక వేదిక దొరుకుతుంది. కృష్ణాంజనేయులు గారు కూడా బహుశా అభిప్రాయంతో ఏకీభవిస్తారనుకుంటా. వెంకటరెడ్డి గారు అలా అయితే మరి మీ బ్లూ మీడియా సాక్షి ఛానల్కి మీరు వెళ్ళరు, మరి మీరు కూడా ఈ మీడియాలో ఉన్నారు, దీన్ని ఏమంటారు? మరి మీరు వెనకాల బ్లూ ఉంది కాబట్టి మిమ్మల్ని కూడా బ్లూ మీడియాలో కూర్చున్నారని మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు అంటారు. జాతతోటి ప్రసాద్ గారు వెనకాల మీరు వెనకాల బ్లూ మీడియాలో కూర్చోబెట్టి పెద్ద ప్రాబ్లం కాదు విశ్లేషకుడు. మీరు సాక్షి ఛానల్కి వెళ్ళట్లేదు, ఆ సంగతి చెప్పండి ఫస్ట్. తెలుగుదేశం వాళ్ళు ఎందుకు వచ్చిన దాంట్లో చెప్తా. సరే, ఒకటి నేను మీడియా అంటే మీడియా ఒకప్పుడు ఎలా ఉండేది అనేది వాసుదేవన్ గారు చాలా సీనియర్ గా ఉన్నారు. కానీ ఈ రోజు నిజంగా వాస్తవం, ఇప్పుడు సాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి మీడియా సంస్థ అనేది ఓపెన్ గా అందరికీ తెలిసిందే. అయితే వీళ్ళు మేము కాదు అని చెప్పుకొని ఆ ముసుగులో చేస్తున్నటువంటి అంశాల మీద ఖచ్చితంగా మాట్లాడతారు కదా ఎవరైనా. పని కట్టుకొని అతనికి స్లాట్లు ఇచ్చి మరి ఇది చేసినటువంటి కార్యక్రమం మీద ఖచ్చితంగా. ఓకే, సిఐడి విషయం పక్కన పెడితే వెంకటరెడ్డి గారు ప్రభుత్వం ఎందుకని స్పందించట్లేదు, దానికైతే మీరు సమాధానం చెప్పండి. మీరు ప్రభుత్వం తరఫునే వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు కదా, పాలకపక్షం తరఫున మాట్లాడుతున్నారు. నేను అది చెప్పాను. రఘురామకృష్ణరాజు మాట్లాడి 14-15 నెలల నుంచి మేము ఎప్పుడు ఏ రోజు కూడా రెస్పాండ్ కాల. ఎప్పుడో 1-2 సందర్భాల్లో మా ఎంపీలో ఇంకెవరిని ఆయన అన్న పర్సనల్ గా వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడినప్పుడు వాళ్ళు స్పందించుంటారు తప్ప మేము ఎక్కడా కూడా మాట్లాడలేం. అది శృతి మించిపోయి ఆయన వెళ్తా ఉన్నాడు. అది ఆల్రెడీ సిఐడి కేసు నమోదు చేసింది కాబట్టి సిఐడి అంశంలో కూడా ఉంది. ఆల్రెడీ విచారణ జరిగినాక పూర్తి ఆధారాలు వస్తాయి కాబట్టి దాని గురించి మేమేదో ఆయన మీద రోజు టార్గెట్ చేస్తూ వాళ్ళు చేశారు కాబట్టి మేము కూడా దాని మీద ప్రతిస్పందించి రోజు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వానికి రఘురామకృష్ణరాజు ఈ రోజు ఆ అంశం అనేది కాదు కదా మెయిన్. ఈ రోజు మెయిన్ రైట్. అదే ఇందులో లీగల్ ఇష్యూస్ కి సంబంధించి వెంకటరెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. ఒకసారి రాజారాం గారి దగ్గరికి వెళ్దాం. రాజారాం గారు, ఇందాక నుంచి నన్ను వెంటాడుతున్న సందేహాలు 2. అంటే ఇన్ఫ్యాక్ట్ కృష్ణాంజనేయులు గారు హ్యాస్ రైట్లీ పాయింటెడ్ అవుట్. గవర్నర్లకి ఒక ప్రజాప్రతినిధిగా ఇద్దరు గవర్నర్లకో లేకపోతే ఆయనకు తోచిన వరకు ఆయన లెటర్స్ రాశారు, ఎంపీలు రెస్పాండ్ అయ్యారు. అది డెమోక్రటిక్ ఫ్రేమ్లోనే మొత్తం జరుగుతుంది కదా, అదొకటి. రెండోది, ఆయన ఎక్కడ వాంటెడ్గా ఆయన లీక్ చేయట్లేదు, అవి లీక్ అవుతున్నాయి ఆటోమేటిక్గా. దానికి మరి ఆయన ఎట్ట బాధ్యులు చేస్తాం, అదొకటి. రెండోది, ఇందాక కూడా మళ్ళీ పదే వెంకటరెడ్డి గారికి కూడా చెప్పా, ఆయన ఏదో పాద ప్రదర్శన చేశారు, 2 కాళ్ళకి సాక్సులు కట్టుకొని మీడియా ముందు. ఆయనేమి రాలేదు, మీడియా వాళ్ళ ఇంటికి వెళ్ళింది. దానికి ఆయన ఎలా తప్పు పడతాం? అంటే ఇవి మౌలికంగా ఈ అంశాన్ని గమనిస్తున్న ప్రతి సామాన్య పౌరులకి కలిగే సందేహాలే, నాకు కూడా కలిగినాయి. మీరు కొంచెం లీగల్ ఫ్రేమ్లో వాటిని క్లారిఫై చేయగలరా? ఇక్కడ మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి. 2 ఫోల్స్ ఇష్యూ అంటే యూజువల్ గా మీకు ఏంటంటే పారా 4 and పారా 5 అడ్రస్ టు ది గవర్నర్స్, దాంట్లో వెరీ క్లియర్ గా కేటగారికల్గా ఆయన కేసు గురించి ప్రస్తావన చేశారు. పారా 1 and 2లోని మీరు అబ్జర్వ్ చేశారో లేదో, జగన్మోహన్ రెడ్డి గారి మీద నేను వేసిన బెయిల్ క్యాన్సిలేషన్ ఇష్యూలో నాకు ఇట్లాగా
కక్ష సాధింపు మీద నా మీద కేసులు వేశారు. కాబట్టి 124A అన్నది వినోద్ కేసులో ఇలా సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి, అంటే ఇక్కడ మీకు ఏంటంటే ఆయన చెప్తున్న తీరు ఎట్లా ఉన్నది అన్నది ఒకటి అబ్జర్వ్ చేద్దాం, ఫస్ట్ పాయింట్. తర్వాత ఈ పేజ్ 5 లోని లాస్ట్ 2 పారాస్ ఉన్నాయి. దాంట్లో కూడా ఏమంటారంటే ఆయన ఈ through media and news that a meeting of all the state governors with His Excellency, Honorable President of India, Sri so and so, would be held in the coming few weeks, and so I would request you to discuss the matter of repeal of section 124A అని అంటున్నారు. ఇక్కడ లాజికల్ గా ఆయన ఏం చెప్తున్నారంటే సెక్షన్ 124A రిపీల్ చేయండి, మీరు ఎంతమంది గవర్నర్స్ ఉన్నారు అని. అంటే ఈ అడ్రస్డ్ టు ది గవర్నర్స్ సేయింగ్ దట్ 124A రిమూవ్ చేయండి అనేది. రిమూవ్ చేయండి అనేది ఇప్పుడు మీకు పార్లమెంట్ సభ్యుడిగా ఈ కెన్ ప్లేస్ బిఫోర్ ది పార్లమెంట్ and it is in session saying that he can address and say that these are the issues. ఈ 124A నేనే ఇక్కడ నాకు అన్యాయం జరిగింది, మిగతా వాళ్ళకి ఇటువంటి అన్యాయం జరగకూడదు, కాబట్టి ఇది 124A ని తీసేయండి, రిపీల్ చేయండి అని. నేను దిస్ ఈ స్టార్టెడ్ 13th century నుంచి సెక్షన్ 124A ఈస్ బీయింగ్ కంటిన్యూ ఈవెన్ బ్రిటిష్ టైంలో. ఎందుకంటే హిజ్ ఎక్సలెన్సీ తర్వాత కింగ్ క్వీన్ వాళ్ళ మీద ఏంటంటే ఇవి రాజకీయ దుష్ప్రచారం చేస్తున్నప్పుడు ఇటువంటి ప్రావిజన్స్ తీసుకోవడం జరిగింది. అదే మీకు కొన్ని కంట్రీస్ అంటే ఆస్ట్రేలియా, ఆ కంట్రీస్ కూడా ఆల్రెడీ రిమూవ్ చేసేసినాయి, ఎక్సెప్ట్ ఇండియాలోని కొన్ని కంట్రీస్ లో ఉన్నాయి. ఇక్కడ మీకు గమనించాల్సిన విషయం ఏంటంటే మీకు 124A నాకు అన్యాయం జరిగింది అంటే పోలీసులు ఇట్లా చేశారు, నా మీద కక్ష సాధింపులు చేశారు, సుప్రీంకోర్టు తీర్పు ఇట్లా ఇచ్చింది అని. ఇప్పుడు మీరు ఈ లెటర్ సారాంశంలోని కన్క్లూజన్ ఏంటంటే 124A రిమూవ్ చేయండి అని. కానీ ప్రేమా ఫేసి ఆ 4 and 5 లో కొంతవరకు మీరు అర్థం చేసుకోగలిగితే ఇక్కడ నాకు ఈ అన్యాయాలు జరిగినాయి, ఏది ఈ కేసు విషయంలో నాకు ఈ రకంగా అన్యాయాలు జరిగినాయని చెప్పుకుంటూ ప్రస్తావన చేయడం జరిగింది. ఈ ప్రస్తావన మీకు మెడికల్ ఇక్కడ ఈ లెటర్స్ యూజువల్ గా గవర్నర్స్కి వెళ్ళినప్పుడు గవర్నర్ నుంచి లీక్ అవుతే దట్ కుడ్ బి ఎ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఈ రోజు ఇచ్చిన లెటర్ ఇది మీరు అబ్జర్వ్ చేశారు. ఈ రోజు ఇచ్చిన లెటరు, ఈ రోజు ఇచ్చిన లెటర్ ఏంటంటే గవర్నర్స్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు వెంటనే రిలీజ్ చేయరు. ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం, ఎందుకంటే ప్రొసీజర్ ప్రకారం మీకు 9th 10th వస్తుంది. కానీ ఇక్కడ ఇమ్మీడియట్ గా వచ్చింది ఇక్కడ లెటర్. ఆ లెటర్ లో అంటే అర్థం ఏంటి, ఇక్కడ బై టెక్నికల్ ఇష్యూలో సంబడి లీక్డ్ అన్నది కాదు, ఐ లీక్డ్ మై సెల్ఫ్ అన్నది కనబడుతున్నది ఇక్కడ. అంటే తను కావాలనే లీక్ చేసినట్టుగా కనిపిస్తున్నది ఒకటి. రెండోది క్లాస్ 4 లోని ప్రత్యేకమైన కండిషన్ చెప్పింది. ఆ కండిషన్స్ లో మీడియాలో ఈ కేసు విషయంలో, నీకు సంబంధించిన కేసు విషయంలో మాట్లాడకూడదు. బట్ యు ఆర్ అడ్రెస్సింగ్ ఎ లెటర్ అండ్ లీకింగ్ టు ది మీడియా. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ వెరీ క్లియర్ దట్ హిస్ ఇంటెన్షన్ ఈస్ అదర్వైజ్ ఒకటి. రెండోది ఇక్కడ మీరు ఇంకో ప్రశ్న వేశారు ఏంటంటే ఆయన యాజ్ ఏ పార్లమెంట్ సభ్యుడిగా ఆయన రైట్ ఆయనకు ఉన్నది కదా అని. ఎస్, నో డౌట్ అబౌట్ ఇట్, నో బడీ హ్యాస్ సేడ్ నో. ఆయన రైట్ ఆయనకి ఎప్పుడు కూడా ఉన్నది. ఈ కెన్ అడ్రస్ వేరియస్ లెటర్స్, ఈ కెన్ అడ్రస్ ఇన్ ద పార్లమెంట్ ఆల్సో. కానీ ఇక్కడ ఏంటంటే స్పెసిఫిక్ గా ఈ కండిషన్ లో ఏంటంటే ఒక బెయిల్ అప్లికేషన్ ఎప్పుడైనా సరే డిస్పోజ్ అప్ అవుతే రైట్లీ మన రామాంజనేయ గారు చెప్పారు, అదేంటంటే అది అక్కడితో క్లోజ్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఏంటంటే కండిషన్ మీకు క్లోజ్ అయినప్పటికీ కూడా ఈ కేసు పెండింగ్ ఉన్నంత వరకు యు హావ్ నో రైట్ టు ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ ఈ కేసు విషయంలో. అంటే నా కేసులో నాకు సంబంధించి ఎక్స్పోజ్ అవ్వద్దు అని రామకృష్ణరాజు గారు తనేంటి కావాలని ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు. సార్ అంటే ఇక్కడ నాకు ఒక అబ్జెక్షన్ ఉంది రాజారాం గారు, ఐ హావ్ అన్ అబ్జెక్షన్ అండి. ఇక్కడ ఏంటంటే ఆయనేం మీడియాని ఇంటికి రమ్మనలేదు, ఆయనేం పిలవలేదు, ఆయన కాళ్ళు కట్టుకొని ఎక్కడికో వెళ్తున్నారు, ఎవరో డిఫెన్స్ కావడానికి వెళ్తున్నారు, మీడియా ఆసక్తి కొద్దీ వెళ్ళింది, దానికి ఆయన ఎట్లా బాధ్యత చేస్తాం? నా ప్రశ్న అది. మీరు చెప్పినట్టు ఎట్లా ఉన్నదంటే ఇక్కడ నా బాక్స్ లో సీల్ చేశాను, లాక్ చేసి పెట్టుకున్న డాక్యుమెంట్స్, నేను రాష్ట్రపతి దీనికి వెళ్తున్నాను లేకపోతే గవర్నర్ దగ్గరికి వెళ్తున్నాను, ఈ పేపర్లు స్లిప్ అయిపోయినాయి అని. హౌ కెన్ అండ్ పేపర్స్ విల్ బి స్లిప్డ్? మీకు ఎప్పుడైతే ఇఫ్ యూ మెయింటైన్ a dignity and decorum, being a parliament member, ఆ dignity decorum మెయింటైన్ చేయాలి అంటే యూ షుడ్ నాట్ లీక్ ఇట్. ప్రెస్ వాళ్ళు నా ఎంబడి వస్తున్నారంటే
ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇక్కడ మీకు ఒక లాస్ట్ ఇష్యూలో మరి సంబడి సెడ్ ఆయనకి ఏంటంటే ప్రెస్ మీట్ లోని మాట్లాడందే ఉండలేడు అని ఎవరో అన్నారు. ఐ డోంట్ నో హౌ మచ్ ఆఫ్ ఫార్ ఇట్ ఈస్, బికాస్ ఎర్లియర్ లో కొన్ని నేను వాచ్ చేస్తే అన్ని వాచ్ చేయను. బట్ ఏంటంటే ఆయనకి ఏంటంటే అన్లెస్ అండ్ అంటిల్ ఈ స్పీక్స్ ఈ కాన్ డైజెస్ట్ వాట్ ఎవర్ ఈ ఎయిట్ ఇన్ ద మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్. ఆయనకు నాకు అది పెద్ద అభ్యాసం అయిపోయింది. ఇక్కడ ఏమవుతున్నదంటే మీకు పేపర్ కి లీక్ చెయ్యకుండా లీక్ అయ్యింది అంటే ఇప్పుడు దొంగకి తాళం ఇచ్చి దొంగ మీకు అప్పుడు ఇక్కడ యూ కెన్ అండర్స్టాండ్ దొంగకి తాళం ఇస్తే ఏమవుతుంది, దొంగ కరవగరా అన్నట్టుగా ఇక్కడ మీకు ఏంటంటే ఇక్కడ చాలా లాజికల్ గా ఉన్నాయి ఇక్కడ. తర్వాత ఏంటంటే ఇంకొక ఇష్యూ ఏంటంటే బెయిల్ కి అయిపోయింది అన్నది కాదండి ఇక్కడ ఇంపార్టెంట్. బెయిల్ కండిషన్స్ ను ఫాలో అయ్యావా లేదనేది ఇంపార్టెంట్. మీడియాలోని స్పెసిఫిక్ గా మీకు ఇవి ఎట్లా లీక్ అవుతున్నాయండి. ఈ రోజు మధ్యాహ్నం నేను ఇచ్చింది ఒక 15 నిమిషాల మీడియాకి వచ్చేస్తుందండి ఇక్కడ. హౌ ఫార్ ఇట్ ఈస్ పాసిబుల్? నేను హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తాను, రిట్ పిటిషన్ వేసిన తర్వాత మీడియాకి వచ్చేస్తుంది అంటే నేను సప్లై చేస్తే కానీ రాదు మీడియాకి. అన్లెస్ మీడియా గో అండ్ టేక్ ది పేపర్ ఫ్రమ్ సంబడి ఇట్ విల్ నాట్ కమ్. అంటే రాజారాం గారు ఇక్కడ నాకు ఒక సందేహం. రాజారాం గారు, ఓకే, ఆయన మధ్యాహ్నం ఆయన గవర్నర్కి రాసిన లెటర్ ఒక 15 నిమిషాలు లేదా అరగంట వ్యవధిలో మీడియాకి లీక్ అయిందని అనుకుందాం. ఇంత సున్నితమైన అంశం ఆయన తరఫు న్యాయవాదులు ఆయనకు చెప్పరా? డెఫినెట్గా గైడ్ చేస్తారు కదా, ఎందుకంటే చాలా పద్ధతిగా సౌమ్యంగా సరళంగా మృదువుగా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. ఇదంతా కూడా లీగల్ అడ్వైజ్ మీదే పోతా ఉన్నారు. ఆయన సహజ స్వభావానికి విరుద్ధంగా అగ్రెసివ్గా వెళ్ళే నేచర్ ఉన్న వ్యక్తి హఠాత్తుగా కరుణామయుడిలాగా అయిపోయి మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా ఆయనకి అడ్వైజ్ ఉంది. ఆ అడ్వైజ్ ఇస్తున్న వాళ్ళు ఇది మీడియాకి లీక్ కాకుండా చూసుకోమని అడ్వైజ్ కూడా ఇచ్చుంటారు కదా. మరి అలాంటప్పుడు ఆయన ఉద్దేశపూర్వకంగా లీక్ చేశారని మనం ఎలా భావించగలం? ఎస్ యు ఆర్ రైట్. ఇప్పుడు నన్నే క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు మీరు ఇక్కడ, బాగానే ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఇక్కడ మీరు చాలా స్పెసిఫిక్ గా సున్నితంగా అబ్జర్వ్ చేయండి. నేను మీడియాకి నేను ఇవ్వకుండా పేపర్ రాదు మీడియాకి. ఎందుకంటే విత్ ఇన్ 10 minutes or 5 minutes నేను హైకోర్టులో రిట్ వేస్తే ఆ పేపర్స్ రావడానికి ప్రెస్ కి రావడానికి అట్లీస్ట్ ఇట్ టేక్స్ 6 to 8 hours టైం. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వాలా, లేదా నేనైనా ఇవ్వాలి, లేదా కోర్టులోంచి కాపీలు తీసుకోవాలన్నా కూడా. ఇది మామూలుగా జనరల్ గా జరిగేది. గవర్నర్కి వెళ్ళి నేను స్వయంగా ఒక పేపర్ ఇస్తున్నాను, ఆ పేపర్ వెంబడే మీకు మీడియాకి ఎట్లా లీక్ అవుతుందంటే ఇది అన్లెస్ ఐ స్లిప్ దట్ పేపర్ టు యూ, యూ కాంట్ డిస్కస్ విత్ దిస్ కదా. సింపుల్ లాజిక్ ఇది. దొంగ మీకు దొంగ కరవకరా అన్నట్టుగానే ఇక్కడ జరిగింది. అది ఓకే సార్. అంటే నేనంటున్నది ఏంటంటే లీగల్ అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు ఆయనకు ఆ జాగ్రత్త చెప్పి ఉంటారు కదా అంట నేను. ఐఎమ్ కమింగ్ టు దట్. మీరు 5 పేజీల లెటర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 5 పేజీల లెటర్ లో ప్రతి వర్డింగ్స్ కూడా వెల్ డ్రాఫ్టెడ్. బికాస్ అన్లెస్ లీగల్ గా మేము కూర్చొని దాన్ని డ్రాఫ్ట్ చేస్తే గానీ ఇటువంటి వర్డింగ్స్ రావు. అవును. సో ఇక్కడ లీగల్ అడ్వైజ్ ఉంటుంది, లీగల్ అడ్వైజ్ ఉండకుండా ఉండదు. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే లీగల్ అడ్వైజ్ లో ఈ పేపర్లు ఉన్నాయి కదా జాగ్రత్త అని చెప్పుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే మీడియాకి ఇవ్వచ్చా ఇవ్వకూడదా అన్నది ఇక్కడ ఏమంటే ఇక్కడ ఏమనుకున్నారంటే ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. సెక్షన్ 124A చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సెక్షన్ 124A అని అది మీరు రిపీల్ చేయండి అని చెప్పి ఒక కండిషన్ ఉన్నది లాస్ట్ లో రిక్వెస్ట్ టు ది గవర్నర్స్ అండ్ ప్రెసిడెంట్. ఇది ఏమంటుంది ఇక్కడ తన ఏమనుకుంటున్నారంటే 124A రిపీల్ చేయమంటున్నాను, నా సాధక బాధలన్నీ చెప్పుకున్నాను, నాకు జరిగిన అన్యాయం చెప్పుకున్నాను, నాకు ఈ రకంగా నా మీద కేసులు పెట్టారని చెప్పుకున్నాను, కాబట్టి మీరు రిపీల్ చేసేసేయండి అని. ఒక ఎంపీ గారికి అన్యాయం జరిగింది లేదా ఒక సామాన్యుడికి అన్యాయం జరిగింది 124A ఎవరు రిపీల్ చేయరు. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఆయన అనుకున్నది ఏంటంటే ఈ 124A అన్నది నేను రిపీల్ చేయమన్నాను కాబట్టి దానికి సంబంధించింది కాబట్టి ఇట్ మే నాట్ ఎఫెక్ట్ మై బెయిల్ కండిషన్ క్లాస్ 4 అని అనుకుని ఉండొచ్చు. ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే ఇక్కడ మీరు పారా 4 కంప్లీట్ గా చదవగలిగితే పారా 4 లోనే వెరీ క్లియర్ గా చెప్తున్నాడు ఆయన, నాకు ఇట్లా అన్యాయం జరిగింది, ఈ రకంగా నన్ను ఇది చేసినారు అని. అంటే యు ఆర్ డిస్కసింగ్ ది పెండింగ్ కేస్ ఎగెనిస్ట్ యూ. అది నువ్వు నీ కేసు గురించి నువ్వు డిస్కస్ చేసుకుని పబ్లిక్ గా చెప్తు. అంటే ఇక్కడ 124A రిపీల్ చేయమన్నాను కాబట్టి పేపర్ ఇచ్చినా నష్టం లేదని అనుకుని ఉండొచ్చు. కానీ అంటే వాస్తవానికి ఏంటంటే మీరు అంటే ఇక్కడ ఇన్నియండు అని అంటారండి, ఒక వర్డ్ ఇన్నియండు అని ఉంది. మలయాళంలో ఇనిండియో అంటే సంథింగ్ బిహైండ్ అని. ఈవెన్ లాటిన్ వర్డ్ లో కూడా ఇనిండియో అంటే ఇట్ సంథింగ్ బిహైండ్ అని. ఇప్పుడు సంథింగ్ బిహైండ్ అన్నది ఏంటి ఇక్కడ? హిడెన్ అజెండా ఇష్యూ. ఎస్,
He has given, undoubtedly has given to the media, and he could not understand. ఈ 124A గురించి రిపీల్ చేయమని చెప్పాను కాబట్టి ఇది ఇస్తే మీడియా పెద్ద ప్రాబ్లమ్ ఏం రాదు అని. బట్ ఇట్ ఈస్ ఎ క్లియర్ కేస్. బెయిల్ క్యాన్సిలేషన్ కి ఇట్ ఈస్ ఎ గ్లేరింగ్ ఎగ్జాంపుల్. ఒకటి. రెండోది రామాంజన్ గారు ఇంకో మాట అన్నారు ఏంటంటే సిబిసిఐడి గవర్నమెంట్ అని. సిబిసిఐడి గవర్నమెంటే కాదండి, లాస్ట్ అకేషన్ లో కూడా నేను స్పెసిఫిక్ గా చెప్పాను, ఈవెన్ థర్డ్ బెస్ట్ కూడా వెళ్ళొచ్చు. ఎందుకు అంటే రామకృష్ణరాజు గారే చీఫ్ మినిస్టర్ గారి మీద అభియోగాలు ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేయండి అని చెప్పి ఆయన ఎక్యూజ్డ్ అయిన వాడు. చూడండి ఇక్కడ లాజికల్ గా ఈ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎన్ అక్యూజ్. ఆయనే వేశారు అంటే ఆర్డినరీ పర్సన్ లేదనుకుంటున్నారా? ఆర్డినరీ పర్సన్ కూడా ఉన్నది. బికాస్ ఈజ్ ఎ పబ్లిక్ ఉన్నప్పుడు సెక్షన్ 124 ఇటువంటి వైలేషన్స్ ఉన్నప్పుడు ఎనీ థర్డ్ పార్టీ ఆల్సో కెన్ డూ దట్. ఇంకోటి వెంకటరెడ్డి గారు ఏమన్నారంటే కోర్టు వెకేషన్ ఉంది 28th వరకు జూలై కదా అని. అర్జెన్సీ ఉన్నప్పుడు అర్జెంట్ అప్లికేషన్ కూడా మూవ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ కండిషన్స్ ఇట్లా చేస్తున్నాడు, ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ అని కూడా చెప్పచ్చు. అంటే దీస్ ఆర్ ది లీగల్ పారామీటర్స్. ఈ లీగల్ పారామీటర్స్ లో ఇవన్నీ కూడా తీసుకొని చెప్పడానికి అవకాశం ఉంది. ఓకే, రైట్. ప్రసాద్ గారు, అంటే కృష్ణాంజలి గారికి నేను చెప్పేటంత ఫ్రెండ్ కాదు, కానీ యాక్చువల్గా దీంట్లో ఉద్దేశం ఏంటంటేనండి, ఈ విధంగా కండిషనల్ బెయిల్స్ ఇలా కూడా మిస్యూటిలైజ్ చేయొచ్చా అని ప్రజలకు తెలియజెప్పడం అన్నదే నా యొక్క ఆత్రం. ఎందుకంటే ఇది ఎవరికి న్యాయం. ఇక్కడ సిఐడి ప్రొయాక్టివ్గా లేదనుకుంటే నిన్న ఒక సిమ్ కార్డ్ విషయంలో హౌ దే రెస్పాండెడ్, ఆ లెటర్ ఏ విధంగా రాశారో ఒకసారి చూడండి. అండ్ ఇవాళ మనకున్న మాధ్యమాల్లో ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక వెబ్సైట్ క్లియర్ చేసిందండి. దాంట్లో కనుక మన నెంబర్ టైప్ చేస్తే యుల్ గెట్ అన్ ఓటీపీ. ఆ ఓటీపీ ఫైట్ చేయగానే మన పేరు మీద ఎన్ని సింబల్ ఉన్నాయో ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అండ్ ఇన్ ద సేమ్ సెన్స్ అక్కడికక్కడే క్యాన్సిలేషన్ చేయొచ్చు. తర్వాత ఈరోజు సిమ్ కార్డు తీసుకోవాలంటే ఆధార్ కార్డుతో అనుసంధానిస్తేనే కానీ ఖచ్చితంగా సిమ్ కార్డు రావట్లేదు. అండ్ మోర్ ఓవర్ కోర్టు కస్టడీలో ఉన్నదాన్ని సిమ్ క్యాన్సిలేషన్ చేసి కొత్త సిమ్ తీసుకుని ఏ విధంగా చేయొచ్చు అని దాని మీద వాళ్ళు సిఐడికి అంతర్గతంగా ఏం చేస్తుంది అన్నది తర్వాత విషయం. కానీ ఓవరాల్గా ప్రతిస్పందించవలసిన వ్యవస్థలు, రాజ్యాంగం అండ్ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులని ఈ విధంగా ఎవరికి పడితే వాళ్ళు ఆపాదించకూడదు అన్నదే నా ఆక్రందం తప్ప దీంట్లోంచి అవుట్కమ్లో రఘురామకృష్ణరాజు గారు చేస్తుంది రైటో లేకపోతే రఘురామకృష్ణరాజు గారు చేస్తుంది రాంగ్ ఇది అన్నది పాయింట్ ఆఫ్ ఆర్డర్లో నేను మాట్లాడడానికి నాకు అర్హత కూడా లేదు. నేను ఖచ్చితంగా ఏంటంటే నేను వ్యవస్థలను గౌరవిస్తాను. వ్యవస్థలు కొన్ని వెసులుబాట్లు ఇచ్చారంటే దానికి అనుగుణంగా మనం నడుచుకోవాలి అన్నది నమ్మిన ప్రాథమిక సిద్ధాంతం. అండ్ క్లాస్ 4 ఆఫ్ బెయిల్ ఈజ్ కేటగరికల్లీ ఎస్టాబ్లిష్డ్. నువ్వు వాక్ స్వతంత్రం ఉంది అని నిర్మూలిస్తానంటే, పెన్ను కాగితం తీసుకుని స్వేచ్ఛ స్వతంత్రాలు వాడుకుంటానంటే, ఇవాళ ఆయన రాసిన దాంట్లో సెక్షన్ 124A నువ్వు నిర్మూలించమని గవర్నర్లకు రాస్తూ రాజారాం గారు చాలా క్లియర్గా చెప్పారు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉందని చెప్పి దాన్ని రాసి నువ్వు అదే కాన్సెప్ట్ డ్రైవ్ చేస్తూ ఇవాళ అదే జగన్మోహన్ రెడ్డి గారికి లెటర్ ఎందుకు రాయలేదు ఆయన కనుక్కోండి. చాలామంది చీఫ్ మినిస్టర్లకు ఎంతమందికి రాశాడు కదా ఆయన, జగన్మోహన్ రెడ్డి గారికి రాయలేదు. ఈయనకి 124A రద్దు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారికి వర్తించదు. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి 124A తీసేస్తే ఇదవుదా? నేను సజెస్ట్ చేయడం కాదు, ఇట్ హ్యాస్ టు బి డన్. మన దేశంలో జరగబోతున్న పరిణామాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా పార్టీని పార్సల్ చేయండి, ఎవరు కాదంటారు. ఇప్పుడు ఇండివిజువల్ అప్రహెన్షన్స్ ఉండొచ్చు, నేను చేయను చేస్తాను. తన సొంత రాష్ట్రంలో జరిగిన వ్యవహారం ఆయన మెన్షన్ చేయడం ద్వారా ఆయన పరోక్షంగా ఆయన ప్రస్తావన చేశారు. ఈ రాష్ట్రంలో ఉండి నేను తప్పు చేశారంటే నన్ను ఈ రాష్ట్రంలో చూపించాలి. నన్ను వేరే కేరళ రాష్ట్రంకి వెళ్ళిన నువ్వు చేసిన తప్పు అని చెప్పక్కర్లే. ఇక్కడ నా తప్పుని ఇక్కడే ఎస్టాబ్లిష్ చేయి ఇఫ్ యూ రియలీ వాంటెడ్, బట్ ఇన్ లీగల్ ఫ్రేమ్. నువ్వు 124A రద్దు చేద్దామని అందరు చీఫ్ మినిస్టర్ని అందరు గవర్నర్ని ఒక ఏకతాటి మీద తీసుకొచ్చే ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి కూడా ఇది వర్తిస్తుంది. ఇట్ ఈస్ సో కన్సర్న్ అబౌట్ ఇట్. 124A అనేది దేశమంతా నిర్మూలించాలంటే ఆంధ్రప్రదేశ్ ఒకటి స్పెషల్ ప్రివిలేజ్తో ఉండదు కదా. సో ఇన్ ద సేమ్ సెన్స్ అంతకన్నా ఇంకేం లేదు సార్. రైట్. కృష్ణాంజనేయులు గారు, వాసుదేవన్ గారు, నేను రాజారాం గారు చెప్పిన దాంట్లో 100% ఏకీభవిస్తున్నాను. ప్రసాద్ గారు చెప్పిన దాంట్లో 100% ఏకీభవిస్తున్నాను. బెయిల్ ఏదైతే కండిషన్స్ ఉన్నాయో అవి వైలేట్ చేస్తున్నాడు అనే దాంట్లో నేను కూడా దానికి అంగీకరిస్తున్నాను. నేను ఏం చెప్తున్నానంటే మన డిబేట్ లో బెయిల్ ఆయన కండిషన్లు మొత్తం ఆయన వైలేట్ చేశాడు అని మనము దాన్ని నిరూపించినంత మాత్రం ఆ బెయిల్ రద్దు కాదు. ఇక్కడ ఆ ప్రయత్నం ఏం జరగట్లేదండి. ఇది ఒక డిబేట్ మాత్రమే. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది ఒక డిబేట్ మాత్రమే. ఇందాక వెంకటరెడ్డి గారు పదే ఎల్లో మీడియా అని ప్రస్తావించినప్పుడు కూడా నేనేం చెప్పాను, డెమోక్రసీలో ఎల్లో మీడియా కూడా ఉంటది అని చెప్పా. సో మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా చరిత్రలో చాలా జరుగుతుంటాయి. గజనీ గోరీలు మన మీద దండయాత్ర చేయడం మనకి ఇష్టం లేదు, కానీ జరిగిపోయింది చరిత్ర.
అలాగే చాలా ఉంటాయండి, మనం ప్రస్తావిస్తాం, అంతేగాని ఇక్కడేం తీర్పులు చెప్పట్లా. ఇక్కడ ఎవరు జస్టిస్ చౌదరులు లేరు, ఎవరు తీర్పులు చెప్పట్లా. ఇక్కడ అబ్జర్వేషన్స్ మాత్రమే మనం షేర్ చేసుకుంటున్నాం, దీన్ని ఒక వేదికగా చేసుకొని. అందువల్ల మేము ఇక్కడ తీర్పులు చెప్పేస్తున్నామని మాకు అటువంటి నిందేది మా మీద ఆపాదించద్దు దయచేసి. పొరపాటును కూడా నేను ఆపాదించను వాసుదేవన్ గారు, మీ గురించి నాకు తెలుసు, మీరు సీనియర్ జర్నలిస్ట్, అలా చెయ్యరు నాకు తెలుసు. నేను చెప్పే పాయింట్ ఏమిటంటే మనము ఈ విధంగా మాట్లాడుకోవటం అనేటువంటిది మనం నేను కూడా చెప్తున్నాను కదా, ఆయన బెయిల్ కండిషన్స్ వైలేట్ చేస్తున్నాడు అని నేను కూడా చెప్తున్నాను. కానీ ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఆయన బెయిల్ ఈ కండిషన్లు వైలేట్ చేసినందువల్ల రద్దు కావాలి అని అంటే దానికి ఏదైతే సిఐడి రెస్పాండ్ అవ్వాలి, థర్డ్ పార్టీ కూడా రెస్పాండ్ అవ్వచ్చు అని నేను ఇందాకనే చెప్పాను. అది రాజారాం గారు విని ఉండకపోవచ్చు, ప్రసాద్ గారు కూడా రెస్పాండ్ అవ్వచ్చు, అదే విధంగా వెంకటరెడ్డి గారు కూడా రెస్పాండ్ అవ్వచ్చు, సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు అని చెప్పాను. వెళ్ళటం లేదు అనేటువంటి దాని మీదే ఇక్కడ నా అబ్జెక్షన్. అక్కడ వెళ్తే ఖచ్చితంగా ఈ బెయిల్ కు సంబంధించినటువంటి రద్దు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. వెంకటరెడ్డి గారు ఇందాక ఒక మాట చెప్పాడు, మీ ఇల్ ట్రీట్ చేశాడు, ఆయన కొట్టారనేటువంటిది కృష్ణాంజనేయులు ఒక నిర్ణయానికి వచ్చేసాడని. నేను ఎక్కడా కొట్టారు అనే పదాన్ని వాడలేదు, ఇల్ ట్రీట్ చేశారనేటువంటి పదాన్ని ఎందుకు వాడానంటే సుప్రీంకోర్టు రఘురామకృష్ణరాజుకు బెయిల్కి ఇచ్చినటువంటి విషయంలో బెయిల్ తీర్పులో మీరు చూడండి, ఆర్డర్ లో చూడండి, ఆయన అనారోగ్యము తర్వాత ఇల్ ట్రీట్ చేశారు ఎప్పుడు సిఐడి కస్టడీలో ఉన్నప్పుడు అనేటువంటి అంశాలని ఆయన బెయిల్ ఇచ్చినప్పుడు ఆర్డర్ లో స్పష్టంగా మెన్షన్ చేసింది. కావాలంటే రాజారాం గారిని కూడా చూడమని చెప్పండి. అదే సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఇల్ ట్రీట్ చేసినటువంటి పదాన్ని మాత్రమే నేను వాడాను. అది ఇల్ ట్రీట్ చేశారని సుప్రీంకోర్టు నిర్ధారించింది. ఆ అంశం తర్వాత తేలుతుంది. తర్వాత ఇంకేమన్నారు, అసలు ఈ సిఐడి వాళ్ళు కొట్టారా లేదా, అసలు ఎక్కడ దెబ్బలు తగిలినాయి, చాలా చాలా ప్రశ్నలు వేశారు. మీ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు త్వరలో రాబోతున్నాయి వెంకటరెడ్డి గారు అని నేను చెప్పబోతున్నా. అదేమిటంటే నేనేమి దానికి సంబంధించినటువంటి దాన్ని చేయను. ఆల్రెడీ ఇదే సుప్రీంకోర్టులో ఇంకొక కేసు ఉంది, ఎలా కొట్టారు, ఎవరు కొట్టారు, ఎందుకు కొట్టారు, ఇవన్నీ అంశాలు సిఐడి మీద ఎవరెవరు కొట్టారనేటువంటి దాని మీద సిబిఐ దర్యాప్తు చేత చేయించమని సుప్రీంకోర్టులో కేసు వేసుకున్నారు. కాబట్టి అలాంటి దర్యాప్తు జరిగిద్ది. ఖచ్చితంగా ఎవరు కొట్టారు, ఎలా కొట్టారు, అన్ని కూడా ఎక్కడ కొట్టారు, ఆయన విమానంలో కొట్టించుకున్నాడా, లేకపోతే కారులో పోయేటప్పుడు కొట్టారా, లేకపోతే ఆసుపత్రిలో కొట్టారా, మీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు భవిష్యత్తులో రాబోతున్నాయి. నేను మళ్ళీ చెప్పబోతున్నాను, సిఐడి అనేటువంటిది ఈ రోజున ఇందాక ప్రసాద్ గారు కూడా చెప్పారు, సిఐడి బాగా యాక్టివ్ గా ఉందని. యాక్టివ్ గా ఉండొచ్చు, సిఐడి యాక్టివ్నెస్ ఎక్కడుంది అంటే డిఫెన్స్ లో రఘురామకృష్ణరాజు చేసేటువంటి ప్రశ్నలు, సంధించేటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పుకోలేక విలవిల్లాడేటువంటి పరిస్థితిలో ఉంది. మీ ప్రభుత్వం ఎక్కడుందంటే రఘురామకృష్ణరాజు చేసేటువంటి ప్రశ్నలు, ఢిల్లీ నుంచి చేసేటువంటి దాడిలో మీ గుంటూరు ఎస్పీని బదిలీ చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి ధర్మారెడ్డి గారు మళ్ళీ సెంటర్ కు పంపించాల్సినటువంటి పరిస్థితుల్లో అతను వేసేటువంటి ప్రతి దాడికి మీరు డిఫెన్స్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో మీరు ఈ రోజున పడిపోయారు. దీనికి ఒకే ఒకటి కారణం, మళ్ళీ చెప్తున్నాను, మీకుండేటువంటి అవకాశం ఉన్నటువంటి దాంట్లో మీరు ఆయన కస్టడీలో ఉన్నట్టు ఇల్ ట్రీట్ చేశారనేటువంటి సుప్రీంకోర్టు ఏం చెప్పిందో అలాంటి బలహీనమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఖచ్చితంగా డిఫెన్స్ లో పడిపోయారు. రైట్ కృష్ణాంజనేయులు గారు, టైం ఇస్ అప్. ఒకసారి ఫైనల్ గా వెంకటరెడ్డి గారిని మాట్లాడండి. మీరు డెఫినెట్ గా వెంకటరెడ్డి గారు చెప్పండి. వెంకటరెడ్డి గారు ఎవరొద్దన్నారు, మీరు కేసులు పెట్టిన దానికి ఎవరేమో అంటలేదు, 124 ఏ సెక్షన్ పెట్టండి. ఓకే టైం ఈజ్ అప్ అండి. కృష్ణాంజనేయులు గారు మీ ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పనండి. కృష్ణాంజనేయులు గారు ఆయన సమాధానం చెప్పండి. వెంకటరెడ్డి గారు ఆ బలహీనమైన క్షణాలని మీరు ఎందుకు అధిగమించలేకపోయారు? ఆయన చాలా ప్రత్యేకమైన ప్రశ్న మీకు సంధించారు. చాలా బలహీనమైన క్షణాలు ఆయన హీ హాస్ మెన్షన్డ్ ఇన్ స్పెసిఫిక్. ఆ బలహీనమైన క్షణాలు కొంచెం మీరు కంట్రోల్ చేసుకోగలిగి ఉంటే ఇటువంటి ఇబ్బంది లేదు కదా. కృష్ణాంజనేయులు గారు ఆయన మీ వైపే మాట్లాడుతున్నారు, అర్థం చేసుకోవట్లేకపోతున్నారు మీరు. అంతే అందరూ మా వైపే మాట్లాడుతున్నారు సార్. ఎందుకంటే మాట్లాడే విధానంలో ఎవరు మా వైపు మాట్లాడుతున్నారో ఎవరు మాట్లాడుతున్నారో అంత తెలుసుకోలేనట్టు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏం కానీ ఒకటైతే స్పష్టంగా చెప్పాను సార్. నిన్న ధర్మారెడ్డి గారి ఒక మీడియా ఛానల్ లో కూడా పర్టికులర్ గా ఆయన నేను పర్టికులర్ డేట్స్ లో పలానా చోట ఉన్నాను, నేను హైదరాబాద్ వచ్చినట్టుగా ఇదే ఎంపీ గారు ఆరోపణలు చేశారు కాబట్టి నేను ప్రమాణానికి సిద్ధం, వచ్చి కావాలంటే సీసీ ఫుటేజ్ కూడా కావాలంటే వచ్చి చూపిస్తానని చెప్పి ఒక వ్యక్తికి ఇదే లైవ్ లో చెప్పారు. ఇట్లేదంటే నిన్న సిఐడి వాళ్ళు కూడా ఫోన్ కు సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు వాళ్ళు స్పష్టంగా ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశారు. ఆయన తీసుకున్నటువంటి ఫోన్ ఏంటి, ఆ ఫోన్ నెంబర్ ఏంటి. ఆయన దగ్గర 2 ఫోన్లు ఉన్నాయి, ఒకట 5 ఒకటేమో 5 ఆ ఫోన్ కు సంబంధించి ఒక ఫోన్ ఏమో ఆ రోజు పర్టికులర్ గా ఆయనే చెప్పారు వాళ్ళ కొడుకు ఆ ఫోన్ మాకు ఇచ్చేసారు ఇక్కడ కనెక్ట్ అని. ఒక ఫోన్ సిఐడి వాళ్ళు స్వాధీనం చేసుకున్నాం, దానికి సంబంధించినటువంటిది పూర్తిగా కోర్టులో సబ్మిట్ చేశామని చెప్పారు. ఇంకేం చేశారండి సిఐడి వాళ్ళు? ప్రజలకు రాసిన ప్రతి ఒక్క లెటర్ కి ప్రభుత్వం, గవర్నర్ లెటర్ రాసినప్పుడు ప్రభుత్వం,
ఆయన మీడియాకు లెటర్ రాసినప్పుడు ప్రభుత్వం ఇవన్నీ ఎవరు రియాక్ట్ అవ్వరండి, ఎవరు పట్టించుకోవట్లేదు దానికి సంబంధించి. అట్లనే ప్రతి లెటర్ కి రియాక్ట్ అవ్వాల్సినటువంటి పని లేదు. సిఐడి వాళ్ళ మీద ఆరోపణలు చేసినప్పుడు సిఐడి వాళ్ళు మాట్లాడారు. అదే విధంగా ధర్మారెడ్డి గారి మీద వచ్చినప్పుడు నేను ధర్మారెడ్డి గారిని వేరే ఛానల్ రమ్మని చెప్పినప్పుడు ఆయన కూడా నిన్న ప్రస్తావించి ఉన్నది చెప్పారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజుకి మొన్నటిగా మీరు అందరూ అనుకుంటున్నారు ఏది బెయిల్ మీద బయటకు వచ్చి గుడ్ టైం స్టార్ట్ అయిందని. అసలు బ్యాడ్ టైం ఇప్పుడు స్టార్ట్ అయింది. ఏదైతే ఇప్పుడు చెప్పినటువంటి ఆరోపణల మీద మళ్ళీ లోపలికి వెళ్తాడు. ఇవన్నీ వెయిట్ చేస్తే మనం 4 రోజులు అయితే క్లియర్ కట్ గా చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ కృష్ణాంజనేయులు గారు, థ్యాంక్ యూ రాజారాం గారు, ప్రసాద్ గారు, ధన్యవాదాలు. ఇది ఈరోజు స్ట్రైట్ టాక్. మరి కాసేపట్లో న్యూస్ బులెటిన్ ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 నిజం ఇదే మా ఇజం.